ఈ దినము ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దాన సందేశాన్ని మనం విందాం. ప్రభు మన పరిచయ నిమిత్తమై దేవుని సందులో కనిపెడుతున్నప్పుడు ప్రభు ఒక వాగ్దానం ఇచ్చారు. ఏదో నేను బైబిల్ తీసి ఏదైతే బాగుంటుంది అని చెప్పి వెతికినది కాదు, ప్రార్థనలు కనిపెడుతుండగా ప్రభు దగ్గర అడుగుతూ ఉండగా ప్రభు ఇచ్చిన స్పష్టమైన వాగ్దానం. ఈరోజు ఆ వాగ్దాన సందేశాన్ని మనం విందాం. ఈరోజు మన ప్రసంగ అంశమే ఈనాటి వాగ్దానపు మాట. కాబట్టి బైబిల్లో నుంచి తీయండి. ఉపదేశ గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. దయచేసి అందరూ తీయండి, బైబిల్ కలిగిన వారందరూ కూడా. ఉపదేశ గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందురు. దేవుడి రాత్రి వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. సియోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసిస్తారు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుంటారు. సియోను కొండ ప్రతిష్ఠిత మగును అంటే, ప్రతిష్టము అంటే ప్రత్యేకించబడినది, నిర్ణయించబడినది, కేటాయించబడినది అని అర్థం. అది ఒక పని నిమిత్తమై ప్రత్యేకించబడినది అని అర్థం, సిద్ధపరచబడినది అని అర్థం, ప్రతిష్ఠింపబడినది సియోను కొండ. సియోను కొండ అంటే అది ఒక ఉన్నతమైన స్థానము, ఒక గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యము, గొప్ప ఆశీర్వాదము, ఒక గొప్ప స్వాస్థ్యము, దానికి సాదృశ్యం. ఇది ప్రతిష్ఠితమైనది అంటే కేటాయించబడి ఉన్నది. అయితే కేటాయించబడి ఉన్నటువంటి ఆ ప్రతిష్టమైన సియోను కొండకు మనము చేరాలి అంటే అక్కడ రాయబడింది, తప్పించుకొనిన వారే అక్కడికి వెళ్తారు. అక్కడ రాయబడిన మాట చూడండి, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. తప్పించుకొనిన వారు. ఈ రాత్రి కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రభు నా హృదయంలో పెట్టిన మాటలు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇదే. దేవుడు మనతో ఈ రాత్రి చెప్తున్న మాట ఏంటంటే, నీ కొరకు ఒక పని, ఒక గొప్ప మేలు, ఒక గొప్ప దీవెన, ఒక గొప్ప ఆశీర్వాదము, ఒక ఉన్నతమైన స్థితి, స్థాయి నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది, కేటాయించబడి ఉన్నది. ఆల్రెడీ దేవుడు దాన్ని నిర్ణయించి ఉంచాడు నీ కొరకే, కేవలం నీ కొరకే దానిని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అయితే నీవు అక్కడ నివసించాలంటే, దానిని పొందుకోవాలంటే, దానిని నీవు స్వతంత్రించుకోవాలంటే, నీ వశము దానిని చేసుకోవాలంటే నీవు తప్పించుకోవాలి. ఏం చేయాలి? తప్పించుకొనిన వారే అక్కడ నివసిస్తారు. దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఆల్రెడీ నీ కొరకు సిద్ధపరచబడిన జీతము, దీవెన, స్వాస్థ్యము ఆల్రెడీ నా దగ్గర ఉన్నది. నేను దాన్ని సిద్ధపరిచే నీ కొరకే, ప్రత్యేకించి నీ కొరకే. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఎవరికి కావలసిన స్థితి, స్థాయి, ప్రత్యేకత, ఆధిక్యత, స్వాస్థ్యము వారి కొరకు ఖచ్చితంగా సిద్ధపరిచి ఉంచుతాడు ఆయన. దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఇదిగో మీ కొరకు ఒక కార్యాన్ని, ఒక పనిని నేను ప్రత్యేకించాను. ఏం చేశాను? ఒక పనిని, ఒక కార్యమును నేను ప్రత్యేకించాను. అయితే నీవు దానిని స్వతంత్రించుకోవాలి అనుకుంటే నువ్వేం చేయాలి అంటే తప్పించుకోవాలి. ఏం చేయాలి? తప్పించుకోవాలి. జాగ్రత్తగా వినండి, అటు ఇటు చూడొద్దమ్మా, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మీరు కొంచెం డిస్టర్బ్ అయ్యారంటే అలాగా టైం ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ప్రభు నా హృదయంలో పెట్టిన మాటలు ఇవి ధ్యానిస్తున్నప్పుడే నా హృదయంలో అబ్బో ఎక్కడ లేని సంతోషం, ఒక రకమైన ఉద్యమం నా హృదయంలో రగులుతూ వచ్చింది ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు. చూడండి, దేవుడిచ్చిన వాగ్దానం ఇది. ఈ వాగ్దానమే కాదు, జాగ్రత్తగా వినండి, దేవుడు ప్రతి ఒక్కరికి వాగ్దానం ఇస్తాడు. ఆయన అంటాడు, నీ జీవితంలో నేను శ్రేష్టమైన కార్యం చేస్తాను, నీ జీవితంలో నేను ఉన్నతమైన కార్యం చేస్తాను, కానీ ఇవన్నీ ఎరుగని రీతిలో నీ జీవితంలో నా కార్యములు జరిగిస్తాను. అయితే దేవుడు ప్రతి వాగ్దానములు ఇచ్చినప్పుడు, జాగ్రత్తగా వినండి, దేవుడు ప్రతి ఒక్కరికి వాగ్దానం ఇచ్చినప్పుడు ఒక నియమము దేవుడు పెడతాడు. ఏం చేస్తాడు?
ఒక నియమం పెడతాడు. ఇప్పుడు వాగ్దానం పొందుకున్నాం, వాగ్దానం దేవుని తీసుకున్నాం, అయితే దానికి ఒక నియమం ఉంటుంది. ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే, ఆ వాగ్దానం మనం వశం చేసుకోవాలంటే, అది మన జీవితంలో నెరవేరాలంటే, ఆ వాగ్దానం నెరవేర్పు అనేకులు మన జీవితంలో నెరవేరట్లుగా చూడాలి అంటే, ప్రతి వాగ్దానానికి దేవుడు ఒక నియమము పెడతాడు. ఆ నియమము ప్రకారముగా మనము పోరాడినప్పుడు, ఆ నియమము ప్రకారముగా మనము ప్రయాసపడినప్పుడు, ప్రయాణము చేసినప్పుడు తప్పక ఆ వాగ్దానమును మనం స్వతంత్రించుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటాడు, మీకు ఒక శ్రేష్టమైన స్వాస్థ్య భాగమును నేను సిద్ధపరిచి ఉంచాను, కేటాయించేశాను, అది నీకే, ఇక నీకు తప్ప ఎవరికి ఉన్నది, నీకే ఉంచాను. అయితే నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలని తప్పించుకోవాలి. అంటే ఒక నియమము. ఏంటండి అది? నియమము. వాగ్దానం మనం పొందాం, అయితే అది నెరవేరాలి అంటే దాని నియమం ఉంటుంది. ఆ నియమమును మనము అనుసరించాలి. ఆ నియమమును అనుసరించాలి. జనవరి 1కి వచ్చేసి, ప్రభువా తండ్రి స్తోత్రాలయ్యా, మరి నేను ఇదిగో నాయన ఎంతో సిద్ధపడి ప్రభువా, ఇదిగో మరి నేను తీసుకుంటున్నానయ్యా. ఏంటి తీసుకుంటున్నావు నువ్వు? చెప్పాలి. ఏం తీసుకుంటున్నా? తీసుకుంటున్నాను నాయన. అతో మాట్లాడే ఈ వాగ్దానం నా జీవితంలో ఏమైపోవాలా? నెరవేర్చబడాలి. అయితే దేవుడు అంటాడు, నిజమే, నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. ఆయన అంటాడు, నిజముగా నేను నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాను. నిజముగా నెరవేర్చే దేవుడు మన దేవుడు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, మాట మార్చే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరతాడంతే, అందులో సందేహం ఏమీ లేదు. అయితే ఆయన చెప్పేది ఏంటంటే, వాగ్దానం పొందే బాగానే ఉంది, అయితే ఆ వాగ్దానం నెరవేరాలంటే ఒక నియమం ఉంటుంది. ఆ నియమమును నీవు గైకోవాలి. ఒక నియమం, కండిషన్ ఉంటుంది. ఇప్పుడు నాకు పోలీస్ అవ్వాలని ఉందండి, పోలీస్ అవ్వాలని ఉంది. ఇప్పుడు నేను వెళ్ళిపోయి నేను పోలీసుని అయిపోతాను, నాకు ఇచ్చేనండి, ఇచ్చేస్తారా? ఏం చూస్తారు ఇప్పుడు? హైటు, తర్వాత వెయిట్. మనం ఎలాగ హైటు లేము, వెయిట్ అసలే. నిన్న అక్కలు వెయిటింగ్, అది వెయిట్ చూసుకునేది మిషన్ ఇస్తే చూసుకున్నా, 67 కేజీలు ఉన్నాను. ఎంత ఉన్నాను? సారీ 47, సారీ. నా భార్య చెప్పేస్తున్నాను, ఆవిడది 63 అనుకుంటా. చూడండి, నాది ఎంత? 47 కేజీలు. ఇప్పుడు 47 కేజీలు ఉన్న నన్ను, హైట్ లేని నన్ను పోలీసులు తీసుకుంటారా? పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను అంగీకరిస్తుందా? ప్రభుత్వం వారు నాకు ఉద్యోగం ఇస్తారా పోలీస్గా? ఒక నియమం ఉంటుంది, ఒక హైట్, ఒక వెయిట్ ఉండాలి. ఇన్ని కిలోమీటర్ల పరుగు ఉంటుంది, ఆ పరుగులో నేను గెలవాలి. అప్పుడు నేను ఆ ఉద్యోగమును, ఆ స్థానాన్ని వశం చేసుకోగలుగుతాను. ఒక మాట చెప్పనివ్వండి, రాత్రి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములు నీ జీవితంలో తప్పక నెరవేరాలి అంటే, దేవుడు పెట్టిన నియమము లేదా నీవు ఏర్పరచుకున్న తీర్మానమును నీవు తప్పకుండా గైకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ ఆదికాండం నుంచి మీరు చూడండి, దేవుడు ఆదాముతో చెప్పింది ఏంటంటే, ఆదాము, ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే అదిగో అదును చూసావా, దాని జోలికి నీవు పోకు. ఇదే నియమం అంటే. దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు ఫలించండి, విస్తరించండి, భూమి నిండించండి, దాన్ని లోపరుచుకోండి. అబ్బా, దేవుడు బ్లెస్సింగ్స్ కుమ్మరించేశాడు, గొప్ప వాగ్దానాలు చేశాడు. ఎవరికి? ఆదాముకి. ఆదాముకి దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు, ఏదైనా తోటలో ఇదిగో మొత్తం నిండించండి, లోపరుచుకోండి, అబ్బాయి ఏలండి. ఎన్ని చెప్పాడండి దేవుడు ఆదికాండంలో వాళ్ళ కోసం. దేవుడు మాట్లాడి మాట్లాడి ఆయన అంటాడు, ఇదిగో ఇది ఒకటి తినకో. ఏమన్నాడు ఆయన? అది తినకో. అది తిన్నావా ఇంకా అయిపోయింది, ఇక వాగ్దానం ఏమి. నేను అడుగుతున్నాను, వాగ్దానం పొందుకున్నావు కదా, వాగ్దాన నియమ ప్రకారముగా బ్రతుకుతున్నావా? వాగ్దానం పొందుకుంటే చాలామంది వాగ్దానం తీసుకుంటారు, కానీ ఆ సంవత్సరం అంతా వాగ్దానం గుర్తుండదు. వాగ్దానం తీసుకుంటున్నావు, ప్రతిదినం వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నావా? దేవా, ఇదిగో నిన్ను విడువను, ఏమాత్రం ఎడబాయనని వాగ్దానం చేసావు నాయన, ఈ వాగ్దానం నాటి స్తోత్రాలు, నా జీవితంలో నెరవేర్చుచున్నందుకు స్తోత్రాలు. ప్రార్థన చేస్తున్నావా? నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను వాగ్దానం చేసావు ప్రభా, తప్పక అది నా జీవితంలో నెరవేరాలి, నెరవేర్చుచున్నందుకు నీకు స్తోత్రాలు అని జ్ఞాపకం చేసుకుంటామండి. ఆ రోజే ఉద్రేకము, ఉజ్జీవము, ఆ శక్తి, వాగ్దానం పట్ల దృష్టి ఆ రోజు తప్ప మరలా ఆ వాగ్దానము నెరవేర్పు గురించిన ఆలోచనలు హృదయంలో ఎక్కడా కనిపించవు. జాగ్రత్తగా వినండి దయచేసి. ఈ రోజున చాలామంది అలాగే, ఒక పాస్టర్ గారు చెప్తే విన్నాను, ఒక దొంగడు
మందిరంకి వెళ్ళి ఇప్పుడు జనవరి 1కే దొంగోళ్ళు తాగుబోతులు అలా ఇలా తిరిగి వాళ్ళు ఎప్పుడు వస్తారో మందిరంకి చెప్పండి ఎప్పుడు వస్తారండి? వచ్చి దొంగోడు వచ్చేసి, ప్రభా నీ వాగ్దానము నాయనా నాకు కావాలి ప్రభా అని ప్రార్థన చేశాడంట. తీసుకున్నాడు. నిశ్చయముగా నీ చేతి పనులన్నీ దీవించబడినని వచ్చిందంట. ఏమొచ్చింది? నిశ్చయముగా నీ చేతి. ఏ చేతి పని అది? ఏ చేతి పనే? ఇంకా సంవత్సరం దొంగతనాలు చెలరేగిపోతాడంట. ఒరే ఏంట్రా ఈ సంవత్సరం బాగా పెంచేసాడంట దొంగతనాలంటే అన్నాడంట. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం? నిశ్చయముగా చేతి పనులు. చూసారండి? చూడండి, వాగ్దానం పొందడమే కానీ ఆ వాగ్దాన నియమ ప్రకారముగా నడిచే విధానం లేదు. ఆది కాండం నుంచి కూడా దేవుడు వాగ్దానం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒక నియమం పెట్టాడు. నోవాహుతో దేవుడు మాట్లాడు, నోవాహు ఈ భూలోకమంతా పాపము చేత చెడిపోయింది, బలత్కారము పెరిగిపోయింది. నేను జల ప్రవాహమును పంపించి మొత్తం ముంచి వేస్తాను. అయితే నువ్వు రక్షించబడతావు. నువ్వు రక్షించబడాలి అంటే నువ్వేం చేయాలి? రక్షించబడతావు అనేది వాగ్దానం. ఒక నియమం ఏంటి? వాడు కట్టుకో. దేవుడు అబ్రహాము కూడా వాగ్దానం చేసి, అబ్రహాము నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నిన్నే ఒక ఆశీర్వాదంగా చేస్తాను. అయితే నీవు నీ ఇంటి వారు మగవాళ్ళందరూ కూడా సున్నతి పొందాలి. ప్రతి చోట దేవుడు ఏం పెట్టాడు? వాగ్దానం నియమం, వాగ్దానం నియమం, వాగ్దానం నియమము. నేను చెప్తున్నాను, ఈ సంవత్సరం నీవు పొందుకున్న వాగ్దానము అక్షరాలుగా నీ జీవితంలో నెరవేరాలి అంటే, దాని నెరవేర్పు నువ్వు చూడాలంటే దేవుడు ఆ వాగ్దానానికి సంబంధించి నియమం ఏం పెట్టాడో దాన్ని పట్టుకో. ఆ నియమ ప్రకారంగా నడు. నీ వాగ్దానం తప్పక నెరవేరిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఉపద్య గ్రంథంలో ప్రభు మాట్లాడుతున్న మాట, సియోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుంటావు. ప్రతిష్ఠిమగా ఉంది, నీ కొరకు కేటాయించబడి ఉంది. అయితే నువ్వు దాన్ని వశం చేసుకోవాలి అంటే నువ్వు తప్పించుకోవాలి. ఇదొక నియమం. ఏంటది? ఇదొక నియమం. బైబిల్లో మీరు గమనించండి, ప్రతి ఒక్కరు కూడా దేవుడు నియమాలు పెట్టాడు. దాన్ని గైకున్న వారు దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకున్నారు. దేవుడు అబ్రహాముకు ముందే నియమం పెట్టాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అయితే నువ్వు తండ్రి ఇంటిని, బంధువులను, దేశమును విడిచిపెట్టాలి. దేవుడు ఒక నియమం పెట్టాడు. బైబిల్లో మీరు ఏ భక్తునైనా చూడండి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నియమము పెట్టాడు. దేవుడు సంసోన్ని పుట్టించే ముందు దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రభు ఇదిగో అపవిత్రమైనది ఏమి ఆమె తినకూడదు, నియమం. పుట్టినది మొదలుకొని నాకు నాజీరుగా ఉండాలి, తన తల క్షౌరము చేయబడకూడదు. ఏంటది? నియమము. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ప్రతి వాగ్దానానికి దేవుడు నియమం పెట్టాడు. ఈ రోజున నీ వాగ్దానములు నెరవేరలేకపోవడానికి గల కారణం ఏంటంటే, నీకంటూ వ్యక్తిగతంగా కొన్ని నియమాలు లేవు. నియమం ఉన్నప్పుడు వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. నియమము లేనప్పుడు వాగ్దానం స్వతంత్రించుకోలేము. దేవుడు యోసేపుతో అన్నాడు, యోసేపు గుర్తుపెట్టుకో, నీ అన్నలందరూ నీకు సాగిలి పడేలా చేస్తాను, నేను మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికంటే నేను గొప్పగా చేస్తాను అని దేవుడు చెప్పాడు ముందుగానే. అంటే వాగ్దానం ఇచ్చాడు దేవుడు. కళ ద్వారా తన వాగ్దానాన్ని దేవుడు యోసేపుకి తెలియజేశాడు. గమనించండి, రాత్రి నీ వాగ్దానం పొందుకున్నావు కదా, అయితే నీ జీవితం రాత్రి దేవుడు నీ నుంచి కోరుతుంది ఏంటంటే, నీ జీవితంలో కొన్ని నియమాలు పెట్టుకో. నియమ ప్రకారముగా మనం పోరాడకపోతే విజయము మనము పొందలేము, వాగ్దాన నెరవేర్పును మనము పొందలేము. కొన్ని నియమాలు ఉండాలి. దేవుడు యోసేపుతో మాట్లాడాడు, యోసేపు నిన్ను గొప్పగా చేస్తాను, ఇదిగో వారందరూ వచ్చి నీకు సాగిల పడతారు. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడిచ్చిన వాగ్దానం. యోసేపు దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. అయితే యోసేపు నియమము లేనివాడు కాదు, ఒక నియమ ప్రకారముగా ముందుకెళ్ళినాడు. దేవుడు పెట్టిన నియమము నీవు అనుసరించాలి. అదే సమయంలో నీవుగా కొన్ని నియమాలు పెట్టుకోవాలి. కొన్ని నియమాలు పెట్టుకోవాలి. యోసేపు నియమం ఏంటో తెలుసా? నేను ఎక్కడున్నా పవిత్రతను కాపాడుకోవాలి. తన జీవితమే మాట్లాడుతుంది.
తన జీవితమే మాట్లాడుతుంది. అతడు పవిత్రముగా బ్రతకాలని ఒక నియమాన్ని పెట్టుకున్నాడు అని తన జీవితమే మాట్లాడుతుంది. ఎంత పవిత్రంగా జీవించినవాడంటే, లేని నింద అతని మీద మోపబడినను పవిత్రతను కోల్పోకుండా బ్రతికినవాడు యోసేపు. తన జీవితానికి ఒక నియమం, నేను చెప్తున్నా, ఒక నియమం అనేది నీకున్నప్పుడు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన, నీ కొరకు కేటాయించిన, నీ కొరకు ఏర్పాటు చేసిన పనైనా, ఆశీర్వాదమైన, స్వాస్థ్యమైన తప్పక దేవుడు నీకు ఇస్తాడు. ఒక నియమం పెట్టుకో నీ జీవితంలో. యోసేపుకి పరిశుద్ధంగా బ్రతకాలని ఒక నియమం లేకపోతే యోసేపు ఐగుప్తు దేశంలో రాజు అయ్యేవాడు కాదు. అన్నదమ్ములు వచ్చి తన ముందు సాగిలపడి నమస్కారం చేసేవాళ్ళు కాదు. యోసేపు నియమం ఏంటి చెప్పనా? నేను పరిశుద్ధంగా బ్రతకాలి. ఏం చేయాలి? నేను ఒక మాట చెప్తున్నాను రాత్రి స్పష్టంగా, ప్రభు నాకు ఇచ్చిన మాట చెప్తున్నాను. నువ్వు కొన్ని నియమాలు పెట్టుకో. ప్రభు, నేను పరిశుద్ధంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? నేను కొంతమంది కొన్ని నియమాలు పెట్టుకున్నారు, కొన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి. నేను పరిశుద్ధంగా బ్రతకాలి, ఒక నియమం పెట్టుకో. నువ్వు యోసేపు కూడా నియమం, ఒక మాట చెప్తున్నాను, నువ్వు వాగ్దాన ఫలమును అనుభవించాలని, నెరవేర్పును చూడాలని ఒక నియమం పెట్టుకున్నప్పుడు నీకు ఆటంకాలు కూడా వస్తాయి. అది కూడా చెప్పేస్తున్నాను ముందే. వాగ్దానము నీ వశం చేసుకోవాలనుకుంటే, వాగ్దాన ఫలమును నువ్వు అనుభవించాలనుకుంటే నీకు భయంకరమైన వ్యతిరేకతలు ఉంటాయి. కానీ నువ్వు ఏ నియమం అయితే చేసుకున్నావో, ఏ తీర్మానం అయితే చేసుకున్నావో, ఏ నిర్ణయం అయితే తీసుకున్నావో, దేవుడు ఏ నియమంలో ఉండమని దేవుడు నీకు చెప్పాడో ఆ నియమమును పట్టుకో. యోసేపుని తల్లిదండ్రులు, తండ్రి గద్దించాడా? ఊరుగా, పెద్దోళ్ళు ఉండగా నువ్వు అధికారం అవడమేంట్రా, లాస్ట్లో ఆఖరిలో పుట్టి ఊరుగా గద్దించాడు. బైబిల్లోనే ఉంది, గద్దించాడు తండ్రి అని. ఇక అన్నలు చూస్తే యోసేపుని అన్యాయముగా, అన్నయ్య ఎందుకని, నేనేం చేశాను అన్నయ్య, నేనేం తప్పు చేశానని చెప్పండి అన్నయ్య, నన్ను ఎందుకని అలాగ అమ్మేస్తున్నారు, నేను ఏ పొరపాటు చేశానని, ఏ పాపం చేశానన్నయ్య అనంటే, జాలి లేకుండా, కనికరము లేకుండా, కఠినత్వము చేత నింపబడి అన్నలు యోసేపును మిద్యానీయులు ఐగుప్తుకు వెళ్తుంటే వాళ్ళకి అమ్మేశారు. తమ్ముణ్ణండి, రక్తము పంచుకొని పుట్టిన తమ్ముణ్ణి అమ్మేశారు, తోడబుట్టువుని అమ్మేశారు. కానీ యోసేపు తన నియమాన్ని మాత్రం వదులుకోలే. నేను చెప్తున్నాను, నువ్వు కొన్ని నియమాలు తీసుకో, కొన్ని తీర్మానాలు తీసుకో. ఏ తీర్మానం అయితే నువ్వు తీసుకున్నావో దాన్ని గట్టిగా పట్టుకో. నేను చెప్తున్నాను, నువ్వు తీర్మానం తీసుకుంటే, ఒక నిర్ణయం తీసుకుంటే నువ్వు ఎలా ఉండాలంటే చచ్చిన ఆ నిర్ణయం మీద నిలబడాలి. నువ్వు చేయని తప్పుకి లేని నింద భరించవలసి వచ్చిన యోసేపు పవిత్రతను కోల్పోలేదు. ఎందుకని? అతని తీర్మానం, అది అతని నిర్ణయం. నీ జీవితంలో ఒక తీర్మానం ఉన్నప్పుడు, ఒక నిర్ణయం ఉన్నప్పుడు ఎక్కడున్నా లేపేస్తాడు దేవుడు నిన్ను పైకి. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని మంచి తీర్మానాలు తీసుకోవాలి. అన్నలందరూ అమ్మేసి అయిపోయిందిరా, వీడు బతికైపోయింది, గుంటలో ఇంకా ఈ స్టోరీ క్లోజ్ అనుకున్నారు. కానీ దేవుడు మరలా వాళ్ళతోనే బయటికి దించాడు. అమ్మేసి అనుకున్నారు, చేతులు దులిపేసుకొని పోయాడ్రా. ఈ కళలో ఈడి దర్శనాలు, ఈడి వ్యవహారం అయిపోయింది, ఇంక ఏమీ లేదు అనుకుని వాళ్ళందరూ కూడా సంబరపడిపోతున్నారు. కానీ యోసేపు నియమం లేనోడు కాదు, గురు లేనోడు కాదు, ఒక తీర్మానం లేనోడు కాదు. తనకంటూ కొన్ని తీర్మానాలు కలిగినోడు. కొన్ని తీర్మానాలు పెట్టుకుని ప్రయాణం చేస్తే ఒకానొక దినమున నీ కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యము దేవుడు తీసుకొచ్చి నీ చేతికి అప్పగిస్తాడు. అందులో నో డౌట్, సందేహం లేదు అసలు. అమ్మేశారు అన్నలు, వెళ్ళిపోయాడు. వాళ్ళు అనుకున్నారు అయిపోయింది, చరిత్ర క్లోజ్. యోసేపే చరిత్ర ఏమైపోయింది? క్లోజ్. కానీ అతడు పరిశుద్ధంగా బ్రతకాలని ఒక తీర్మానం, నిర్ణయం కలిగిన వాడు కాబట్టి దేవుడు యోసేపుని ఏం చేయలేదు. నేను అదే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నీవు నియమముగా పోరాడినప్పుడు, కొన్ని తీర్మానాలు పెట్టుకుని ముందుకెళ్ళినప్పుడు ఎక్కడున్నా నీకు సిద్ధపరచబడి నీకే ఉంటుంది. ఎక్కడున్నా నీకు ఒక స్థానం ఉంటుంది, ఎక్కడున్నా నీకు ఒక స్వాస్థ్యం ఉంటుంది, ఎక్కడున్నా నీకు ఒక ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడున్నా నీకు ఒక దీవెన ఉంటుంది, ఎక్కడున్నా నీకు ఒక అవకాశమో ఉంటుంది. ఎవరు వదిలేసినా, నేను చెప్తున్నాను, నీ ఉద్యోగం ఊడిపోయినా, నేను అందరూ వదిలేసినా, నీకు కొన్ని నిర్ణయాలు, తీర్మానాలు ఉంటే ఎక్కడున్నా దేవుడు నేను గణపరుస్తాడు. చూడండి, బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 39:6. ఆదికాండం 39:6. అతడు తనకు కలిగినదంతయో యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకు ఏమి ఉన్నదో ఏమీ లేదో విచారించినవాడు
కాదు, చాలు. చూడండి, అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి, వినండి, యోసేపు కనాను నుండి ఐగుప్తు దేశానికి ఒక బానిసగా అమ్మబడినవాడు. మిద్యానులకు అమ్మబడితే మిద్యానులు తీసుకెళ్ళి పొతీఫరుకు అమ్మేశారు. ఆ పొతీఫరు తన ఇంట్లో ఒక బానిసగా పెట్టుకున్నాడు. ఎవరినే? నేను చెప్తున్నాను, ఒక తీర్మానంతో బ్రతుకు. యోసేపు ఎక్కడున్నా ఏ తీర్మానంతో బ్రతుకుతాడు? ఏ నిర్ణయంతో బ్రతుకుతాడు? ఎక్కడున్నా పరిశుద్ధంగా బ్రతకాలి, ఎక్కడున్నా నీతిగా బ్రతకాలి, ఎక్కడున్నా యథార్థంగా బ్రతకాలి, ఎక్కడున్నా నమ్మకంగా బ్రతకాలి, ఎవరేమనుకున్నా మంచిగా బ్రతకాలి. చాలామంది చెడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? తమ జీవితంలో కార్యం జరగలేదని, నమ్మకంగా బ్రతికిన ఆశీర్వాదం రాలేదని, ఎంత యథార్థంగా జీవించినా దేవుడు ప్రార్థన వినలేదని, ఎన్ని ఉపవాసాలున్నా దేవుడు ప్రార్థన వినలేదని, జవాబు ఇవ్వలేదని, దేవుడు దీవించలేదని, దేవుడు మాట్లాడలేదని, ఎంతగా ప్రార్థన చేసిన ఇంకా శ్రమలు వస్తున్నాయని. నేను చెప్తున్నా, ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు నీకు వచ్చినా ఒక తీర్మానం నీకు ఉన్నప్పుడు దేవుడిని నడిపిస్తాడు. యోసేపుకు ఒక తీర్మానం, పరిశుద్ధంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలా? కొంతమంది ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? ఇక్కడ ఒకలా ఉంటారు చెప్పండి. పైనొకటి లోనొకటి మాట్లాడేది ఇంకొకటి, రంగులు మార్చేస్తావేంటి? అరే చెప్పేదొకటి నీవు చేసేదొకటి, దేవునికి చెప్పండి తెలియదు ఏంటి? అర్థమవుతుందా? కానీ యోసేపు అలా కాదు. అన్నలు ఉన్నప్పుడే పరిశుద్ధంగా అలాగా షో చేసి బయటికి వెళ్తారు. మనం మాట్లాడిందే మాట, మనం వేసిందే చిందో కాదు. యోసేపు ఎక్కడున్నామో, నేను ఎక్కడున్నా సరే బానిసగా బ్రతికిన పరిశుద్ధతను కోల్పోను. తీర్మానం ఉందా నీకు? ఒక తీర్మానం నీ జీవితంలో తీర్మానం ఉంది కాబట్టి అన్నలు అనుకున్నారు అయిపోయింది రాడు జీవితం అనుకున్నారు. తీర్మానం ఉంది కాబట్టి దేవుడు బానిసకి వెళ్తే అక్కడ ఒక స్థానం ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు తీర్మానం ఉన్నప్పుడు ఎక్కడ తోసేసినా అక్కడ దేవుడు నిన్ను కనపరుస్తాడు. నీకు తీర్మానం ఉన్నప్పుడు ఎక్కడ నిన్ను అణిచివేసినా అక్కడ దేవుడు నిన్ను లేపేస్తాడు. ఇక్కడ చోటు లేకుండా చేద్దాం, ఇక్కడ ప్లేస్ లేకుండా చేద్దాం, ఇది తీసేద్దాం, లేపేద్దాం అనుకుంటే అక్కడే దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత శక్తి కలిగిన దేవుడు ఆయన. అయితే నీకు ఒక తీర్మానం ఉండాల. యోసేపు తీర్మానం ఉంది, అందుకని బానిసగా వెళ్ళాడు. కానీ అయితే పొతీఫరు చూసి అమ్మో ఇతనికి దేవుడు తోడై ఉన్నాడు అని గమనించి ఆ పొతీఫరు ఏం చేశాడంటే అతనిని తన ఇంటి మీద ఒక అధికారిగా పెట్టేశాడు. ఎంత అలాగే తెలుసా? అంటాడు, ఇదిగో బాబు, నేను ఆహారం తినడం తప్ప ఏముందో ఏమి లేదో నేను విచారించను, నువ్వే మొత్తం చూసుకోవాలి. బాబోయ్, ఒక బానిసకు ఇంటి అధికారం, మేనేజ్మెంట్ మొత్తం అంట. నేను తిని వెళ్ళిపోవడమా నాకు అంతే తెలుసు. ఇక మొత్తం ఏ టు జెడ్ నువ్వే చూసుకోవాలి అంటే అక్కడ ఏమైపోయాడు? యోసేపు అధికారి అయిపోయాడు. ఎందుకని? తీర్మానం లేనోడు కాదు యోసేపు. ఎవరు కాదు? తీర్మానం లేనోడుగా, తనకంటూ ఒక తీర్మానము, తనకంటూ ఒక నిర్ణయముతో ముందుకు వెళ్ళేవాడు యోసేపు. పరిశుద్ధంగా బ్రతకాలి, తీర్మానంతో ముందుకెళ్తున్నాడు. దేవుడు అక్కడ ఒక చోటు ఇచ్చాడు, స్థానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు తీర్మానం ఉన్నప్పుడు ఎక్కడున్నా నీకు దేవుడు స్థానం ఇస్తాడు, ఎక్కడున్నా నీకు గుర్తింపిస్తాడు. నిజం, ఒక తీర్మానం ఉండాలి. చావు అయినా బ్రతుకైనా ఇలాగే బ్రతకాలి నాయనా, ఒక తీర్మానం ఉండాలి. నేను నా జీవితంలో చాలా తీర్మానాలు తీసుకున్నాను. నేను తీసుకున్న ఒక బలమైన తీర్మానంలో ఒక తీర్మానం ఏంటంటే ఎప్పుడు ఎవరిని ఏమి అడగకూడదు. ఒక్క రూపాయి కూడా ఎవరిని ఇప్పుడు ఏ విషయంలో కూడా. మీ అందరికి తెలుసు ఏం జరుగుతుందని ఎవరిని ఏమి అడగను. ప్రేరేపణ కలిగితే ఇవ్వండి అంటాను తప్ప ఇలా జరుగుతుంది మాకు ఇవ్వండి అని, సహకరించండి అని ఎప్పుడైనా నా నోట ఆ మాట రాదు, ఎప్పటికీ రాదు. అది నా తీర్మానం. మీకు విషయం చెప్పనా? నీకు తీర్మానం ఉన్నప్పుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడిస్తాడు, నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపిస్తాడు. తీర్మానం నీకున్నప్పుడు ఆయన కేటాయించిన పని, నీ కొరకు కేటాయించిన పని నీకే ఇస్తాడు, ఇంకొకటికి ఇవ్వడు. నీకు తీర్మానం ఉన్నప్పుడు. తీర్మానం కలిగినాడు కాబట్టి అక్కడ బానిసగా వెళ్ళిన ఇంటికే అధికారిగా అయిపోయాడు. మొత్తం డబ్బు, వస్తున్న ధాన్యం, మొత్తం ఏ టు జెడ్ ప్రతిదీ కూడా ఎవరు చూసుకుంటున్నారు? యోసేపు ఎవరో బానిసగా అమ్మబడినాడు, కానీ అక్కడ ఏమైపోయాడు? అధికారిగా
అయిపోయాడు. ఈలోపు సైతానుగాడు ఆమెలో దూరేసి మళ్ళీ ఏదో ఒకరు నష్టపరచాలని, తీర్మానం భంగం చేయాలని గలిబిలి చేసేసి ప్రతిరోజు నాతో మాట్లాడి హాయ్ హో అని అంటున్నా సరే ఆయన మాత్రం పవిత్రతను కాపాడుకున్నాడు. ఇంకా సాతానుగాడు చెలరేగిపోయి ఎంతగా చెలరేగిపోయాడు అంటే ఎదురొచ్చేసాడే తట్టుకోలేక. ఎదురొచ్చేసి నాతో నీవు పాపము చెయ్యి అన్నాడు యోసేపు. నేను ఇంత పాపము ఇలాంటి దుష్కార్యము చేసి యెహోవాకు విరోధంగా ఎలా పాపం కట్టుకుంటాను? అమ్మా, అది ఘోరమైన పాపం, నేను చేయలేను. నేను పరిశుద్ధత కలిగినోడిని, నాకు ఒక తీర్మానం ఉంది, నాకు ఒక నిర్ణయం ఉంది. చావునైనా చేస్తాను కానీ ఇలాంటి పనులు నేను చేయను. నా తీర్మానమును దాటి నేనేం చేయలేను. అయితే ఏమైంది చెప్పండి తర్వాత? వినండి తర్వాత ఏమైంది చెప్పండి. నేను అదే చెప్తున్నా, నువ్వు తీర్మానంతో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా నీకంటూ ఒక స్థానం ఉంటుంది. నీ కొరకు కేటాయించబడిన పని దేవుడు నీకే ఇస్తాడు. ఎక్కడ ఉన్న పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటే నీ కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యము దేవుడు నీకు ఇస్తాడు. నీవు నిర్ణయం తీసుకొని తీర్మానంతో ముందుకెళ్తే ఎక్కడికి వెళ్ళినా నీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. నీకంటూ దేవుడు అవకాశాలు ఉంచుతాడు. తీర్మానం. ఈలోపు ఏం చేశారు? తీసుకెళ్ళి చెరసాల్లో వేసేసారు. ఏం చేశాడు దేవుడు చెప్పండి, మీకు తెలుసు కదా. ఏం చేశాడు దేవుడు? చూడండి, అదే ఆదికాండము, అదే 39వ అధ్యాయము 21వ వచనం. 39:21. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని మీద చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలుగునట్లు చేశాను. చూడండి, చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధత నీ తీర్మానమైనప్పుడు, స్థిరమైన భక్తి చేయాలన్నది నీ తీర్మానమైనప్పుడు, దేవుని కొరకు బ్రతకాలి అనుకున్నది నీ తీర్మానమైనప్పుడు, నమ్మకముగా ప్రభువులో జీవించాలి అనేది నీ తీర్మానమైనప్పుడు, లోకమునకు వేరే ఒక ప్రత్యేకమైన వేరుబాటు జీవితము నేను జీవించాలి అనేది నీ తీర్మానమైనప్పుడు, నిన్ను ఎవరు త్రోసేసినా, నీకు ఎంతమంది హాని చేసినా, నీకంటూ ప్రతి చోట ఒక స్థలమును, ఒక అవకాశమును, ఒక గొప్ప ఆశీర్వాదమును సిద్ధపరిచేవాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. తనకు తీర్మానం ఉంది. తీర్మానం లేనోడు కాదు. పవిత్రత. ఏంటది? అన్నలు అమ్మేసిన పవిత్రత. ఇక్కడ పొతెఫరు భార్య మోసగించి అన్యాయముగా లేనిపోని నింద మోపిన అక్కడ కూడా పవిత్రత, పరిశుద్ధత. జైల్లో వేసేసారు. జైల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా చెప్పండి. సిప్పటి పడేస్తారు. టైంకి టిఫిన్ పడేస్తారు, బోవు పడేస్తారు. అక్కడ ఖైదీ డ్రెస్సులు ఉంటాయి, వేసుకోవాలి. అక్కడ పిచ్చి మొక్కలు పీకమంటే పీకాలి. ఏం చేయమంటే ఆ పనులు చేయాలి. పాచి పనులన్నీ చేయమంటారు, అవన్నీ కూడా చేయాలి. కానీ దేవుడు అక్కడ యోసేపుని అలా ఉంచలా. తనకంటూ ఒక స్థితిని ఉంచాడు, తనకంటూ ఒక స్థానాన్ని ఉంచాడు. ఎక్కడ? చెరసాల్లో కూడా. కారణం ఏంటి చెప్పండి? పరిశుద్ధత. యోసేపు యొక్క తీర్మానం పరిశుద్ధత. అందుకే చెరసాల్లో వేయబడినా సరే దేవుడు అక్కడ కూడా ఒక స్థానాన్ని ఇచ్చాడు. దేవుడు అందుకే అంటాడు, ఇదిగో సియోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకొనిన వారు అక్కడ నివసిస్తారు అన్నాడు ఆయన. అంటే ఏంటి? నీ కొరకు ఒకటి కేటాయించబడింది, ప్రత్యేకించబడింది, సిద్ధపరచబడి ఉన్నది, నిర్ణయించబడి ఉన్నది. నీవు దాన్ని స్వతంత్రించుకోవాలంటే, తప్పించుకోవాలి అంటే ఒక నియమం. అది ఒక నియమం ఉంది అన్ని జీవితంలో. నేను అడుగుతున్నాను ఈ రాత్రి ఒక సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నాను, దయచేసి వినండి. ప్రభు మీతో అడుగుతున్న మాట, ప్రభువే మిమ్మల్ని ప్రశ్నిస్తున్న ఒక సంగతి ఏంటంటే, నీ జీవితానికి ఒక తీర్మానం ఉందా? ఒక్క తీర్మానం. నేను అడుగుతున్నా ఈ రాత్రి, సూటిగా అడుగుతున్నాను. ఒక్క తీర్మానం ఉందా? ఒక్క తీర్మానం. రోజు మానక ప్రార్థన చేయాలి, ఉందా తీర్మానం? పరిశుద్ధంగా బ్రతకాలి, ఉందా తీర్మానం? ఒక్క తీర్మానం చెప్పగలవా నువ్వు? వాగ్దానం నెరవేరలేదండి, దేవుడు కార్యం చేయలేదండి. ఏది? తీర్మానం లేకుండా కార్యాలు ఎలా జరుగుతాయి? అర్హత లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు? పరీక్షల్లో విజయం పొందకుండా ఉద్యోగాలు ఎలా వస్తాయి? ప్రతిదానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటిని అనుసరించాలి. ఇప్పుడు నేను చెత్తస్కోప్ ఒకటి మెడలో వేసేసుకొని బీపీ ఆపరేటర్ ఒకటి పట్టేసుకొని నేనే డాక్టర్ని అన్నాను అనుకో,
ఏమండి ట్రీట్మెంట్ చేయించుకుంటారా? వచ్చేసి నేనే డాక్టర్ని అని ఇంజక్షన్ చేస్తాను రా అని చేశాననుకో, ఏమవుతుంది మీకు? సెప్టిక్ అయిపోద్ది. ఎందుకని? కండకి చేయబోయే లోపల బోనికి దించాను అనుకో, మొత్తం వాసిపోతుంది నీకు. ఇప్పుడు పెద్ద డాక్టర్ రావాలి ఇప్పుడు. అవునా? కొన్ని నియమాలు ఉంటాయి. ఆపరేషన్ చేసే డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు వారికి కొన్ని నియమాలు ఉంటాయి. నెయిల్ పాలిష్ చేసుకోకూడదు, వాళ్ళు నెయిల్స్ కట్ చేసుకోవాలి, తలకి ఏం పెట్టుకోవాలి? హాస్పిటల్లో ఆపరేషన్ చేసి డాక్టర్స్ ఏం పెట్టుకోవాలి తలకి? చెప్పండి. అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారని నాకు తెలియదండి. అక్కకి తెలుసు అక్క, తలకి పెట్టుకుంటారు కదా అక్క, ఆపరేషన్ చేసి వాళ్ళు డాక్టర్లు పెట్టుకుంటారు తలకి. సరే టోపీ అనుకుందాంలేండి, డాక్టర్లు టోపీ అనుకుందాం. మనం పెట్టుకుందాం, కాసేపు ఆ పేరు పెట్టుకుందాం మనం, డాక్టర్లు టోపీ. అవునా? వాళ్ళు ఏం చేస్తారు? ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు టోపీ పెట్టాలి, నెయిల్ పాలిష్ చేసుకోకూడదు, గోర్లు పెంచకూడదు, చేతికి గాజులు కానీ ఏమనకూడదు, మెడలో చైన్స్ ఏమి అన్నీ తీసి పక్కన పెట్టాలి. నియమం అదే, నియమంతో వెళ్ళాలి. నియమంతో వెళ్ళకపోతే లేదు. నేను ఇలా ఒక ఫంక్ తీసుకుంటాను, అలా ఒక ఫంక్ తీసుకుంటాను, సగం కట్ట ముందుకేస్తాను, సగం కట్ట వెనక్కేసి ఏమైంది నీకు అంటాను. అక్కడ ఇంటికి కానీ ఆపరేషన్ చేస్తున్న చోట అడిందా? ఇప్పుడు మరి ఇంకోసారి ఆపరేషన్ చేయాలి ఇప్పుడు. అందుకే ప్రభు చెప్పేదంటే ఒక నియమం ఉండాలి మన జీవితానికి. నియమం అనేది మన జీవితానికి చాలా అవసరము. నియమము లేనప్పుడు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ వాగ్దాన ఫలమును పొందలేవు. ఈ రోజున చాలామంది వాగ్దాన ఫలాలు పొందలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాగ్దానం పొందుతారు కానీ వాగ్దానం తగ్గట్టుగా బతకరు. ఎలా బతకరు? నిశ్చయముగా నిన్ను గొప్ప చేసేదాను. ఏ వాగ్దానం అదే చెప్పండి? ఏం చేస్తారంట? ఈ వాగ్దానాన్ని ఎవరికి వస్తాయి అనుకున్నారు? బాగా తాగుబోతులకు వస్తాయి. నిశ్చయముగా నిన్ను అభివృద్ధి చేసేదాను. ఎక్కడనైనా ఎక్కడ అభివృద్ధి చేయాలి? నిన్ను ఒక పెక్క 2 పెక్కలుగా అభివృద్ధి చేయాలా? ఏమండి ఇప్పుడు వాగ్దానం పొందుకున్నావంటే నువ్వు ముందేం చేయాలి? త్రాగుడు మానాలి. వాగ్దానం పొందుకున్నావంటే పాపం మానాలి. వాగ్దానం పొందుకున్నావంటే భక్తిహీనత విడిచిపెట్టాలి. వాగ్దానం పొందుకున్నావంటే లోక ఆశలు. వాగ్దానం పొందుకుంటే సరిపోదు, దాన్ని తగ్గట్టుగా జీవించాలి. ఏది వాగ్దానం పొందుతావు? నీ ఆలోచనలు నీవే, నీ పనులు నీవే, నీ కార్యాలు నీవే, నీ ఉద్దేశాలు నీవే, నీ నిర్ణయాలు నీవే. ఇంక అందులో దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, ఇక నియమము, నిర్ణయము, తీర్మానం ఇంకేమీ లేదు. వాగ్దానం తీసుకుంటారు కానీ తెల్లారితే మళ్ళీ వాళ్ళ జీవితం వాళ్ళే, వాళ్ళ విధానాలు వాళ్ళవే, వారి ఆలోచనలు వాళ్ళవే, వారి వ్యవహారాలు వాళ్ళవే, వాళ్ళ స్నేహాలు వాళ్ళవే. ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మార్పు లేకుండా, తీర్మానం లేకుండా వాగ్దానాలు తీసుకోవడం ద్వారా వచ్చే లాభము ఏమీ లేదు. మార్పు లేకుండా, జీవితం మార్చుకోకుండా, బ్రతుకు మారకుండా, ఆలోచనలు మార్చుకోకుండా, విధానాలు మార్చుకోకుండా, సొంత దారుల్లో వెళ్తూ ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటూ క్రీస్తు పోలికను ప్రక్కన పెట్టి వాక్యపు అడుగు జాడలు నడవకుండా వాక్యాన్ని తొంగలో తొక్కి ఇష్టానుసారంగా నడుచుకుంటే వాగ్దానాలు ఎక్కడ నెరవేరుతాయి? వాగ్దానములు నెరవేరాలంటే నీకంటూ కొన్ని తీర్మానాలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన సారం ఏంటంటే, మీ కొరకు నేను ప్రతిష్ఠించి ఉంచాను, ప్రత్యేకించాను సియోను కొండ అనగా శ్రేష్టమైన భాగము, శ్రేష్టమైన స్వాస్యము, గొప్ప పని, ఉన్నతమైన స్థితి, గొప్ప కార్యము. అయితే తప్పించుకో. ఏం చేయాలా? తప్పించుకో. అంటే ఏంటి? పాపం తప్పించుకో, లోకం తప్పించుకో, కలహాలు తప్పించుకో, కపటం తప్పించుకో, ద్వేషం తప్పించుకో, మత్సరం తప్పించుకో, కుళ్ళు తప్పించుకో, భక్తిహీనతను తప్పించుకో. వాటన్నిటిని తప్పించుకో. లోక ఆశలు, లోక కోరికలు, వ్యామోహాలు ఇవన్నీ తప్పించుకో. అప్పుడు నిలబెడతాను నిన్ను అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నా, నీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేరుస్తాడు. అయితే నీకు తీర్మానాలు ఉండాలి. తీర్మానాలు. యోసేపుకి తీర్మానం ఉంది. ఏమని? నేను పరిశుద్ధంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ఏమంటే ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నారా? ఏ విషయంలోనైనా సరే, ఇప్పుడు నిలబడ్డారో పడిపోయారో తర్వాత విషయం. ఎప్పుడైనా ఒక తీర్మానం చేసుకున్నారా? ప్రభువా, నేను ఇలా బ్రతకాలయ్యా, నేను ఇప్పటి నుంచి ఒక తీర్మానంలోకి వస్తున్నాను,
నువ్వు నాకు సహాయం చేయి తండ్రి అని ఎప్పుడైనా అడిగారా? ఒక తీర్మానం చేసుకున్నారు ఎప్పుడైనా? యోసేపు తీర్మానం లేనోడు. బాగా వినండి, యోసేపు పరిశుద్ధతను కాపాడుకోకపోతే చాలా క్లియర్గా వినండి, చాలా స్పష్టంగా వినండి, చెవులు నిక్కించుకొని వినండి. యోసేపు పరిశుద్ధతను కాపాడుకోకపోతే యోసేపు ఐగుప్తు దేశంలో ఒక ప్రత్యేకమైన స్థానము సంపాదించేవాడు కాదు, ఐగుప్తుకు అధికారిగా మారేవాడు కాదు. పరిశుద్ధత తీర్మానం కాపాడుకున్నాడు. అందువల్ల దేవుడు ఏం చేశాడు? చెరసాల్లో వేసేసారు. చెరసాల్లో దేవుడు ఉంచేశాడా? ఎందుకని? తీర్మానం. నేను ఎక్కడున్నా నేను ఏం చేస్తాను? తీర్మానం కాపాడుకుంటాను. ఎక్కడున్నా నేను కాపాడుకుంటా, ఏమైనా పర్వాలా. నువ్వు కూడా తీర్మానం చేయగలవా? ప్రభా, కష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, శోధన అయినా, మరణమైన, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన నీ సన్నిధిలో ప్రార్థించుట నేను మానను ప్రభా. ఒక తీర్మానం చేసుకుంటావా? దానియేలుకు ఒక తీర్మానం ఉంది, దినమునకు నేను ముమ్మార్లు. బైబిల్లో చూడండి, ఒక తీర్మానం ఉంది దానియేలుకి. దానియేలు తీర్మానం లేనోడు కాదు, యోసేపు తీర్మానం లేనోడు కాదు, వాళ్ళందరూ తీర్మానం కలిగిన వాళ్ళు. ఎన్ని ఏమైనా ప్రార్థన చేయడం మానో, ఎన్ని ఏమైనా పరిశుద్ధ జీవితాలు విడిచిపెట్టో, తీర్మానం కలిగిన జీవితాలు చూడండి, దేవుడు వారిని ఉన్నతమైన శిఖరాలు ఎక్కించాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధతే ఒక తీర్మానముగా పెట్టుకొని ముందుకు నడుస్తున్న యోసేపును దేవుడు చెరసాల్లోనే ఉంచలేదు. నేను ధ్యానిస్తున్నప్పుడు అద్భుతమైన మాటలు చదువుతుంటే ఎంత ఆనందం కలిగిందో చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము 39, 40, 41 వచనాలు చదవండి. కొంచెం చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతాం వెనకాల నుంచి జాగ్రత్తగా చూడండి. మరియు ఫరో, చూడండి యోసేపుతో మాట్లాడు, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచాను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. చూడండి ఒక పాయింట్ 40 వచనంలో, నీవు నా ఇంటికి అధికారివై ఉంటావు, ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడు ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో, నీవు నా ఇంటికి అధికారివై ఉంటావు, నా దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా నీ మాటకు విధేయత చూపిస్తారు, ఇది ఐగుప్తు దేశానికే నేను నిన్ను అధికారిగా నియమిస్తున్నాను. ఇప్పుడు అక్కడ ఫరో చెప్పింది ఏంటంటే, నీ సెలవు లేకుండా ఒకడు కాలు కానీ చెయ్యి కానీ ఎత్తడానికే లేదు రాజ్యములో ఎవడైనా సరే. ఇప్పుడు యోసేపు యొక్క స్వాస్థ్యం, అతని స్థానం, అతని జీవితంలో దేవుడు చేసిన కార్యం, ఇచ్చిన ఆశీర్వాదం, దీవెన, మేలు ఎంత గొప్పదే. యోసేపు సెలవు లేనిదే రాజ్యములో ఒకడు చెయ్య కాలు ఎత్తడానికే. సెలవు లేకుండా చెయ్యెత్తావా, చెయ్యలిపోద్ది. సెలవు లేకుండా కాలు ఎత్తావా, నీ కాలు పోయినట్టే. నువ్వు ఎత్తాలన్నా దించాలన్నా ఎవరి సెలవు ఉండాలి? యోసేపు పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకున్న యోసేపుని, తన జీవితంలో పరిశుద్ధత ఒక తీర్మానముగా కలిగి ఉన్న యోసేపుని దేవుడు ప్రతి చోట ఘనపరుస్తూ వచ్చాడు, ప్రతి చోట తనకంటూ ఒక స్థానాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే మాకు గుర్తింపు లేదండి, మమ్మల్ని ఎవరో గుర్తించరండి, మమ్మల్ని ఎవరు, నేను చెప్తున్నాను నిన్ను ఎవరు గుర్తించకపోయినా నో ప్రాబ్లం, నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా నో ప్రాబ్లం, బాధపడకో. పట్టించుకోరండి, లెక్క చేయరండి, కనీసం పలకరించరండి, కనీసం ఫోన్ చేయరండి, కనీసం దారిలో కనబడి తప్పించుకుని వెళ్ళిపోతారండి. ఏంటో మేము అంత చెడిపోయామో ఏంటోనండి. మమ్మల్ని ఎవరు చూడరు, మమ్మల్ని ఎవరు ఖాతరు చేయరు. నేను చెప్తా, అవసరంలా, తీర్మానం కలిగి బ్రతుకు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక తీర్మానం కలిగి జీవించు.
నీకంటే ఒక ప్రత్యేకత ఇస్తాడు దేవుడు. కానీ తీర్మానంలో నిలవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా నువ్వు నిలబడగలిగితే, ఏం చేయగలిగితే, నీకు సిద్ధపరచబడిన స్వాస్థ్యము ఇవ్వడం అది దేవుని వశం. నీకు సిద్ధపరచబడిన స్వాస్థ్యమును నిశ్చయముగా దేవుడు నీకు ఇస్తాడు. యోసేపు జీవితం మనం చూసాము. పవిత్రత తన జీవితంలో ఒక నిర్ణయము, తీర్మానం. నా నిర్ణయం ఇదే, నా నిర్ణయం ఇదే, నేను చేయను పాపం, నా నిర్ణయం ఇదే, నా ఫైనల్ నిర్ణయం ఇదే, చేయను నేను అడుగుతున్నాను. పాపం దగ్గర విరుచుకు పడుతున్నావా? పాపం దగ్గర రాజీ పడుతున్నావా? పాపం దగ్గర, అన్యాయం దగ్గర, భక్తిహీనత దగ్గర విరుచుకుపడాలి, రాజీ పడకూడదు. పాపం దగ్గర రాజీ పడ్డావు అనుకో, అది నేనేం చేస్తుంది? గురి చూసి ఎరవేసి పాపంలో పడదోసి దైవానికి దూరం చేసేనురా. ఈ లోకం మాయరా గతించే ఛాయరా, పరలోకమే శాశ్వతమురా. చెప్పండి, అర్థమవుతుందా? పాపం ఎదుట ఒక తీర్మానం, నేను చేయను చెప్పగలవా నువ్వు? అమ్మాయి ఫోన్ చేసింది, హలో హాయ్ అంది, నోరు మూసి ఫోన్ ఇట్టి అనగలవా నువ్వు? నువ్వు అన్నావు, నువ్వేమంటా? హలో, ఎవరండి, ఎవరు, హలో, ఎక్కుంటారండి మీరు నల్లగుంటారండి తెల్లగుంటారు, నీకెందుకు? అదే మరి తీర్మానం లేదా బతుక్కి? ఆ తీర్మానం లేక నీకంటూ ఒక ప్రత్యేకమైన స్వాస్థ్యం నువ్వు పొందలేకపోతున్నావు. ఆ తీర్మానం లేక ఇంతవరకు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేరలేకపోవడం గల కారణం అదే. బలమైన తీర్మానం చేసుకో, చావైనా బతికైనా నేను నిలబడాలి. అర్థమవుతుందా? యోసేపు ఒక తీర్మానం కలిగినాడు కాబట్టి ఎంతమంది అతన్ని అణిచివేద్దాం అనుకున్నా, త్రొక్కు వేద్దాం అనుకున్నా, పాడు చేద్దాం అనుకున్నా, లైఫ్ మొత్తం స్పాయిల్ చేద్దాం అనుకున్నా, లేకుండా చేద్దాం అనుకున్నా, తన పేరు చెరిపేద్దాం అనుకున్నా, దేవుడు వెళ్ళిన ప్రతి చోట తనకంటూ ఒక స్థానాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుడు యోసేపు కొరకు సిద్ధపరిచిన ఒక స్వాస్థ్యము. ఈరోజు నీకు కూడా వాగ్దాన ఫలం కావాలా? అయితే కొన్ని తీర్మానాలు చేసుకో. నువ్వు చాలా రోజులు బట్టి కొన్ని తీర్మానాలు చేసుకోవాలనుకుంటున్నావు, కానీ నువ్వు చేసుకోవట్లే. ఎందుకు చేసుకోవట్లేదు చెప్పనా? నేను చేసుకుంటే నిలబడలేనేమో, చేసుకుంటే పడిపోతానేమో, చేసుకుంటే నా వల్ల అవ్వదేమో. నిలబడ్డాను నువ్వే అవడమే, నువ్వు నిలబడలేవు కాబట్టి నిలబెట్టడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. నిలబడ్డ నీ వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు. మనం నిలబడిపోతే, మనం జయించేస్తే, మన వల్ల అన్నీ సాధ్యమైపోతే యేసు ప్రభు భూలోకానికి రావాల్సిన అవసరం ఏముంది? సిలువ వేయబడవలసిన అవసరం ఏముంది? చనిపోయి తిరిగి లేవలసిన అవసరం ఏముంది? మన బలహీనులు మనం ఏమి చేయలేము కాబట్టి సమస్తమును మన ద్వారా సాధ్యపరచడానికి 2025 సంవత్సరాల క్రితం ఆ దైవమే మానవునిగా మారి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన అన్నాడు, అది మనుషులకు అసాధ్యం, కానీ నాకు సమస్తము సాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక తీర్మానంలోకి రా. ఈరోజు ప్రభు నేను ప్రేమతో అడుగుతున్నాడు, ఒక తీర్మానంలోకి రా. పరిశుద్ధత ఒక తీర్మానంలోకి రా. ప్రభువా, నీకోసం పరిశుద్ధంగా బ్రతకాలి. పాపం నేను చూడకూడదు, సినిమా చూడకూడదు, రీల్స్ చూడకూడదు, సీరియల్ చూడకూడదు, బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, మోసం చేయకూడదు, భక్తిహీనత ఉండకూడదు. ఒక తీర్మానం చేసుకుంటావు ఈరోజు. ప్రభు నిన్ను అడుగుతున్నారు ఈరోజు, ఒక తీర్మానంలోకి వస్తావా? ఒక తీర్మానం చేసుకో. యోసేపుని గణపరిచిన దేవుడు నీ బ్రతుకును కూడా గణపరుస్తాడు. ఒక తీర్మానంలోకి రా. ప్రభు చాలా ప్రేమగా అడుగుతున్నాడు నేను ఈరోజు. నేను సిగ్గుపరచడానికి తీర్మానం చేసుకున్నప్పుడు నేను అందరూ ఎగతాళి చేయొచ్చు, తీర్మానం చేసుకున్నప్పుడు నేను అందరూ వెనక్కి లాగొచ్చు, తీర్మానం చేసుకున్నప్పుడు నేను లేపేయాలని చూడొచ్చు. దానియేలు లేపేయాలనుకోలేదా? ఒరే ఈడు ఇన్లా కాదురా, ఒక చట్టం పుట్టించి ఈయన డైరెక్ట్గా దోసేయాలి సింహాల గుహలోకి. చచ్చూరుకుంటాడు, కీక్కుమంటాడు ఇక. కానీ దానియేలు తీర్మానం లేనోడు కాదు, దానియేలు తీర్మానం కలిగినోడు. చావైనా బ్రతుకైనా ప్రార్థన చేస్తాను నేను, చావైనా బ్రతుకైనా దేవుని సన్నిధిలో మోకరిస్తాను నేను. నువ్వేమైనా చేసుకో, ప్రార్థన చేయడం మనం. ప్రాణం తీస్తావా? తీసుకో. ప్రాణం తీసిన ప్రార్థన చేయడం మానం. దేవునికి మహిమ కలుగును గాక. ఉందా నీకు తీర్మానం? ఉందా నీకు?
దానియేలు తీర్మానం కలిగిన వాడు కాబట్టి దేవుడు ఆ దేశములో, పరాయి దేశములో దానియేలు స్థానాన్ని హెచ్చించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దానియేలు మీద నింద మోపారో, ఎవరైతే కుట్ర పన్నారో వారి పిల్లలు, భార్యలు మొత్తం పిల్ల జల్ల తీసుకొచ్చి తోసిపడేశారు అంతే సింహాల గుహలో. ఆ గుహ అడుగు భాగమునకు వారు వెళ్ళక ముందే వారి ఎముకలు సహితము కూడా సింహాలు పగుల గోరికి పొడి చేసినాయి అంతే. తీర్మానం ఒక ఆయుధంగా చేసుకు ఈరోజు నువ్వు, ప్రభువా ఒక తీర్మానంతో ముందుకెళ్ళాలి. ఎన్నో వాగ్దానాలు పొందావు కానీ వాగ్దాన ఫలం చూడలేకపోయావు. ఎందుకు చూడలేకపోయావు? ఏది వాగ్దానం పొందుతావు కానీ వాగ్దానము తగ్గట్టుగా బ్రతకవు కదా. వాగ్దానం తీసుకుంటావు కానీ వాగ్దానం అనుసరించి జీవించవు కదా. మరి వాగ్దాన ఫలం ఎలా వస్తుంది? వాగ్దానం పొందుతావు, ఒక నియమంగా వెళ్ళవు కదా. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులు 9:25. 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు అక్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే క్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మీరు చెప్తారా మితముగా ఉన్నాను, నేనున్నాను అని చెప్పగలరా మీరు? నేనున్నాను. పందెపు రంగమందు పరిగెత్తువారు అన్ని విషయములు ఎలా ఉంటారు? పందెపు రంగమందు ఎక్కడ చెప్పండి. పందెపు రంగమందు పరిగెట్టి వారు ఏం చేస్తారు? అన్ని విషయాల్లో రోజుకి 6 సార్లు టీ తాగారు. కోడి కనబడితే కోడి ఎక్కిచ్చారు. అర్థమవుతుందా? డ్రింకులు కనబడితే లీటర్ డ్రింక్ తాగారు. వాళ్ళకు ఒక నియమం ఉంటుంది, మితము. ఏంటదే? ఇప్పుడు పరుగు పందెం ఉందండి, ఈరోజు పరుగు పందెం ఉంది. ఇప్పుడు పరిగెట్టి వాళ్ళు అందరూ కూడా బిర్యానీలు తినేస్తారా? మరి ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారండి? పరిగెత్తాలి కాబట్టి కడుపు ఖాళీగా ఉంచుకుంటారు, ఎనర్జీ డ్రింక్స్ తాగుతారు. అదవుతుందా? నీ పట్టురా, ఎన్ని ప్లేట్లు తెస్తావు? 2 ప్లేట్లు తెస్తా, బిర్యానీ ఎక్కిచ్చేసి పరిగెడతాను అన్నాడు. ఇంకా ఆడేమవుతాడు? ఇంకా అయిపోయింది ఆడు పని. రెడీ 1 2 3 స్టార్ట్ అని అందుకుంటాడు వీడు. పరిగెత్తి పొట్టలో మొత్తం అది బస్తాలా కదులుతూ ఉంటుంది. పరిగెత్తి పై గుండెకి తన్ని గుండె నొప్పి వచ్చేసి ఆగుతాడు అక్కడ. అవునా కదా? మితము. అందుకే పౌలు గారు మాట్లాడుతున్నారు, పందెపు రంగమందు పరిగెత్తువారు ప్రతి విషయంలో, అన్ని విషయంలో మితముగా ఉంటారు. వారైతే క్షయమగు కిరీటం పొందడానికి, మనమైతే అక్షయ కిరీటము పొందుటకు మితముగా ఉండాలి. అక్షయ కిరీటము పొందడానికి, దేవుని వాగ్దానం పొందడానికి, దేవుని వాగ్దాన ఫలములు మనం అనుభవించడానికి, స్వతంత్రించుకోవడానికి మనము మితముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు తీర్మానం కలిగినాడు, ఒక నిర్ణయం తీసుకున్నవాడు. నిర్ణయం. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నమాట. ఒక నిర్ణయం, ఒక తీర్మానంలోకి రా. ఒక నిర్ణయము, ఒక తీర్మానంలోనికి రా. ఒక నిబంధనలోనికి రా. దేవునితో ఒక నిబంధన చేయి. ప్రభువా ఈ దినము నుంచి ఇది కట్టు, ఈ రీల్స్ కట్టు, ఈ సినిమా కట్టు, పలాని సహవాసం కట్టు, నాలో ఇలాంటి పాప బుద్ధులు కట్టు చెప్పగలవా దేవునితో? ప్రభువా నాలో ఈ పాపం మేలుబడి చేస్తుంది, ఈరోజు ఇది కట్టు. తీర్మానం. నువ్వు తీర్మానంలోకి వస్తేనే ఏ వాగ్దానం దేవుడిచ్చాడో వాగ్దానమును దేవుడు అక్షరాలుగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడు 2021లో నాకు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఏమన్నా తెలుసా? నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడూ ఎడబాయనని దేవుడు 2021లో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నేను చెప్తాను నిజం, ఒక మాట. అందరూ వదిలేశారు కానీ ఆయన నన్ను వదలలే. ఎందుకో తెలుసా? అది దేవుడిచ్చిన వాగ్దానం నా జీవితంలో ఎప్పటికీ నెరవేరుతుంది. ఎప్పటికీ ఆ వాగ్దానం నెరవేరుతుంది. నేను అందుకే ఎవరి మీద నమ్మకం పెట్టుకోను. దేవుని మీద మాత్రమే నమ్మకం పెట్టుకుంటాను. ఎందుకంటే నమ్మదగిన దేవుడు, వాగ్దానములను నెరవేర్చువాడు, నమ్మదగిన దేవుడు ఆయన. మనుషులు నీకు మాటిస్తే మార్చేస్తారు, మనుషులు నీకు మాటిస్తే తప్పేస్తారు. కానీ నా దేవుడు నీకు మాట ఇచ్చాడా, నీ జీవితంలో దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒకవేళ ఆ మాటకు ఇక ప్రతిఫలము, ఆ వాగ్దాన నెరవేర్పు నీ జీవితంలో జరగలేదంటే ప్రాబ్లం నీ దగ్గరే ఉండాలి. దేవుడు ఏమన్నా, అబ్రహామా నీ బహుమానం అత్యధికంగా చేస్తాను బాబు అని దేవుడు చెప్పాడు.
కానీ తొందరపడి దేవుని మాటను తీసుకోకుండా అబ్రహాము తొందరపడి తన దాసి అయిన హాగరుతో పోయి ఇస్మాయిల్ని అన్నాడు. తద్వారా ఏమైంది? కుటుంబంలో ఎప్పుడు ఎన్నడూ రాని గొడవలు భార్యాభర్తల ఇద్దరి మధ్యలో వచ్చేసింది. ఎంతో ప్రేమ అనురాగములతో ఉండే అబ్రహాము శారాలు ఒకానొక రోజున తర్కమాడుకోవడానికి నా ఉసురు నీకు తగులుతుంది అని ఎప్పుడు మాట్లాడని యజమానురాలు, ఎప్పుడు రంకెవేయని యజమానురాలు, తిరుగుబాటు చేయని యజమానురాలు, తిరిగి మాట్లాడని యజమానురాలు, యజమానుడా అని గౌరవంగా పిలిచి ఒక విధేయురాలు ఈ రోజున తర్కపడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? వాగ్దానం దేవుడిస్తే వాగ్దానం నెరవేర్పు ప్రకారంగా ముందుకెళ్లకుండా ఏం చేశాడు అబ్రహాం గారు? సారా మాట విన్నాడు ఆయన. వాస్తవానికి ఈవిడ వచ్చి అంటది, ఏమండి మనకి ఎలాగో పిల్లలు లేరు, ఇక నేను చూస్తే జాయింట్లు జారిపోయినాయి, నా శరీరం అంతా మృతతుల్యం అయిపోయింది, ఇక స్త్రీ ధర్మం అంటే ఎప్పుడో నిలిచిపోయింది, ఇక నాకు పిల్లలు పుట్టడం అనేది జరగదా, కాబట్టి హాగరు ఉంది కదా, బాగున్నదా, నచ్చిందా నీకు, బాగుంటుంది కదా, ఇలా అని ఉండొచ్చు అనే ఉంటుంది. ఎందుకంటే మరి నచ్చకుండా అబ్రాహ్మణ తీసుకుంటాడండి. కొంచెం ఎర్రగా ఉందా చూసావా, బాగుంటుందిలే పిల్ల, కొంచెం నాజుగ్గా తయారైంది ఈ మధ్యలోనే, మనం పెట్టిన తీరు చక్కగా భలే ఉంటుందిలే ఈ మధ్యలో, పర్లేదు, కొంచెం విధేయంగానే ఉంటుంది, ఆ పిల్ల కూడా మంచిదే, నువ్వు కొంచెం ఆ పిల్లతో పోతే అలాగే మనకి పిల్లలు పుట్టేస్తారు మనకి అనేసరికి అబ్రహాం చేసాడు, రైట్. అసలు అబ్రహాం ఏమనాలి అప్పుడు? లేదు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు వాగ్దానమును నెరవేరుస్తాడు. ఇప్పుడు దేవుడు వాగ్దానము నెరవేర్చడం తప్పించాడా? ఆ వాగ్దానం నుంచి అబ్రహాం తప్పిపోయాడా? అబ్రహాం తప్పాడు, దేవుడు తప్పడం. గుర్తుపెట్టుకో, వాగ్దానం నెరవేరలేదని ప్రాబ్లం అందవుతుంది, దేవుంది కాదు. ఎప్పటికీ కూడా ఎప్పటికీ. ఎందుకంటే ఆయన మాట మార్చని దేవుడు, అబద్ధమాడని దేవుడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ఎవరైనా నమ్మదగినవాడు. కనుక నీ జీవితంలో వాగ్దాన ఫలములు నువ్వు పొందాలి అంటే ఇదిగో ఒక తీర్మానంలోకి రా. బైబిల్లో మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చెప్తాను. మరి మీరు లేటుగా వచ్చారు కాబట్టి నేను ఒక 20 నిమిషాలు మరి తీసుకుంటాను, ఓకేనా? ఏమనుకోద్దు. అనుకుంటారా? మీరు ఏమనుకున్నా మిమ్మల్ని కూల్ చేయడానికి మేము భోజనం రెడీ చేసాంలే, ఓకే? యోసేపు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పరిశుద్ధత. అమ్మో, పరిశుద్ధ జీవితం కలిగినాడు యోసేపు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది. బైబిల్ ఒక తీర్మానం కలిగిన మరొక వ్యక్తి ఉన్నాడు, ఏలియా. ఎవరో తెలిసి చెప్పండి, ఎవరు? ప్రవక్తలే. ఏ తీర్మానం కలిగినాడు? దేవుని కోసం రోషంగా బ్రతకాల. ఎలా బ్రతకాలా? రోషంగా బ్రతకాలా. తీర్మానం ఎవరిదే? ఏలియాది. రోషముగా బ్రతకాలి. అందుకే చూడండి మాట్లాడతాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం. మొదటి రాజులు 19:10. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి మీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతియగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రం మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటగా చూచున్నారని మనవి. బైబిల్లో రోషము కలిగిన సేవకుడు ఏలియా. అతను అంటాడు, అయ్యా ఇక్కడ ఏం చేస్తానయ్యా, నీ ప్రజలు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములు పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత చంపేశారు, దేవుని భక్తులను ప్రవక్తలు లేకుండా చేశారు. అలాంటి తరుణంలో నీ కొరకు నేను ఒక్కడే రోషముగా నిలబడ్డాను. దేవుని కొరకు నువ్వు రోషంగా నిలబడగలవా? ఒక తీర్మానం చేస్తావా? భక్తి విషయంలో, దేవుని విషయంలో, ప్రార్థన విషయంలో, పరిశుద్ధ విషయంలో రోషం కలిగి బతుకుతాను నేను. మన్నించండి, చచ్చు బ్రతుకు బ్రతకూడదు. మనం రోషం కలిగిన జీవితం జీవించాలి దేవుని కోసం. దేవునికి మహిమ కలుగును కాగా. ఎందుకు రోషం కలిగినాడో తెలుసా? ఏలియా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు అంతే. చావునన్న చస్తాడు కానీ రోషం బాధ.
ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అహాబు దగ్గరికి వెళ్ళాలి. సైన్యములకు అధిపతి యెహోవా జీవము తోడు, ఇదిగో ఇన్ని సంవత్సరాలు వర్షము పడదు అని చెప్పాలి. ఇప్పుడు ఏముండాలి నీకు? రోషం ఉండాలి, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉండాలి. ఇల్లే అమ్మో మాట్లాడితే కొట్టేస్తాడు, మాట్లాడితే ఏమో చేస్తాడు, నేను మాట్లాడేనా ఇక అయిపోయింది నా పరిస్థితి, నేను మాట్లాడేనా జైల్లో తోసేస్తాడు, చంపేస్తాడు. రోషం కలిగి బ్రతుకు దేవుని కోసం. దేవునికి మహిమ కలుగును గాక. రోషము, రోషం. ప్రభు నీ కోసం రోషంగా బ్రతుకు ఒక తీర్మానం చేసుకుంటావా? ఏలియా రోషముగా బ్రతికినోడు. చూడండి, తీర్మానము కలిగిన వారందరికీ దేవుడు కొన్ని స్థానాలు ఇచ్చాడు. ఏం చేశాడు? స్థానాలు ఇచ్చాడండి. పరిశుద్ధంగా బ్రతకాలి. నేను చెప్తున్నాను, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఎక్కడ వ్యాపారం చేసుకుంటున్నా, నువ్వు ఏ పనిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ప్రయాణంలో ఉన్నా, ఏం చేస్తున్నా, పవిత్రత కలిగి బ్రతుకు. తీర్మానంతో ముందుకు సాగు. పవిత్రంగా బ్రతకాలని ఒక తీర్మానంతో ముందుకెళ్ళు. ఎక్కడ ఉన్నా అక్కడ నీకు ఒక స్థానం ఇస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు కలిగిచ్చాడు. నువ్వు ఎక్కడున్న రోషంగా బ్రతుకు, ఎక్కడున్న నీకంటూ ఒక స్థానం ఇస్తాడు. నీకంటూ తాను నిర్ణయించిన జీతాన్ని కోసం ఇస్తాడు. నీకంటూ ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. రోషంగా చెప్పేశాడు, ఏ రాదా వర్షం రాదో చెప్పేశాడు. ఇప్పుడు వర్షం రాకపోతే ఏమైపోద్ది దేశం అంతా? చెప్పండి. వర్షం రాకపోతే దేశం అంతా ఏమవుతుంది? కరువు వచ్చేస్తుంది. ఇప్పుడు కరువు వచ్చేసింది అనుకో, ఏమవుతారు చెప్పండి? కరువు వచ్చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు మనుషులు తినడానికి ఆహారం లేక ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిగా ఒక్కొక్కరు కరువును బట్టి చనిపోతారు, ఉండరు. చూడండి, నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి, ఎటు చూడకండి అమ్మ, నా వైపు చూడండి రా, నా వైపు చూడండి ప్లీజ్, లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి అందరూ. కరువు వచ్చిందంటే తినడానికి ఏమీ ఉండదు. కరువులో చిక్కుకునేది ఆళ్ళేనా? ఏలియా కాదా? ఏలియా కాదా? చెప్పండి. అవును, ఏలియా కూడా కరువే. ఇప్పుడు ప్రజలందరూ ఆహారం లేక అలమటిస్తూ చచ్చిపోతున్నప్పుడు మరి ఏలియా కూడా అక్కడే ఉన్నాడు కదా. కానీ ఏలియాకి దేవుడు తనకంటూ ఒక స్థానం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఏలియా రోషంగా బ్రతికేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. కరువు వచ్చి చచ్చినా చచ్చిపోతాను, కానీ వీళ్ళతో పాటు రాజీ పడి బ్రతకను. నేనా వీళ్ళలాగా రెండు తలంపులతో నేను ముందుకెళ్ళను. వీళ్ళకిలాగా అటొగ్గంతు నేను వీళ్ళకిలాగా వేషధారణ జీవితాలను జీవించను. వీళ్ళకిలాగా భక్తిహీన జీవితాలను బ్రతకను. నేను దేవుని కోసం బ్రతుకుతా, రోషంగా బ్రతుకుతాను. గమనించండి, అది ఏలియాకు ఒక తీర్మానం. ఏంటది? తీర్మానం. ఏలియా రోషంగా బ్రతకాలని ఒక తీర్మానంతో వెళ్ళాడు. దేవుడు ఏలియాను వదిలేశాడా? చెప్పండి. ఏయ్ ఆడికి ఒకటి తగిలించారు. ఆడికి తద్వారా ఏమైంది చెప్పండి? ఏమైంది? దేవుడు అన్నాడు, ఏలియా ప్రభా చెప్పేశాను, ప్రభా కరువు వచ్చేస్తాను చెప్పేశాను ఆయన. అప్పుడు దేవుడు అన్నాడు, సరేనాడు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు, నువ్వు అక్కడుండు, నీకు కాకుల చేత ఆహారం పంపిస్తాను, రొట్టె పంపిస్తాను, మాంసము పంపిస్తాను, నువ్వు అక్కడ నివసించు. తనకంటూ ఒక స్థానాన్ని, తనకంటూ ఒక సాత్యమును, తనకంటూ ఒక స్థితిని దేవుడిచ్చాడు. కారణం, రోషంగా బ్రతకాలని ఒక తీర్మానం కలిగినాడు ఏలియా. నేను చెప్తున్నాను, తీర్మానం చేసుకో. ప్రభా పవిత్రంగా బ్రతకాలి, ప్రభా నేను రోషంగా బ్రతకాలి, తీర్మానం చేసుకో. నీకంటూ ఒక స్థానం ఆయన ఇస్తాడు. మనుషులు ఇవ్వకపోవచ్చు, అర్థమవుతుందా? మనుషులు ఇవ్వకపోవచ్చు, మనుషులందరూ నిన్ను మర్చిపోవచ్చు, నిన్ను గౌరవించకపోవచ్చు. ఒకప్పుడు నువ్వు ఎంతో ప్రయాసపడి వారికి ఎన్నో పెట్టావు, కానీ ఈ రోజున నిన్ను ఎవరు గుర్తించకపోవచ్చు. అవసరంలా తీసే వాళ్ళ గుర్తింపులు నీకెందుగా? దేవుని కోసం పవిత్రంగా రోషంగా బ్రతుకు, నీకు గుర్తింపు తీసుకొస్తాడు దేవుడు. మనుషులు గుర్తింపులు ఎంత? మనుషులు పెడితే పెళ్ళి అంటారు, లేకపోతే. కానీ నా దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు తీర్మానంతో నీ తీర్మానమును గుర్తించి నీకు ఒక స్థానమునిచ్చేవాడు నా దేవుడు. ఈ రాత్రి వాగ్దాన సందేశం మన జీవితాల్లో ఫలించాలి. దేవుడు అక్కడితో వదిలేసాడు. అక్కడ కేరేదు వాగు దగ్గర నీళ్ళు అయిపోతున్నాయి. అప్పుడు దేవుడు ఏమన్నాడు, నీ కొరకు అక్కడ సాయరైపోతే విధవరాల్ని సిద్ధపరిచాను, వెళ్ళి అక్కడికే. దేవుని కోసం చావు అయినా బ్రతికిన రోషంగా బ్రతికితే నీ కొరకు దేవుడు కార్యం సిద్ధపరిచి ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక.
లేదు అందరితో పాటు కొట్టుకుపోదాం, అందరితో పాటు వెళ్ళిపోదాం, నువ్వు గుర్తింపు రాదు నీకు ఇప్పటికే. దేవుని కార్యం చూడలేవు, వాగ్దాన నెరవేర్పును చూడలేవు. అలా కాకుండా ప్రత్యేకంగా పవిత్రంగా దేవుని కొరకు నమ్మకంగా రోషంగా యథార్థంగా నువ్వు జీవించగలిగితే నీకంటూ ఒక స్వాస్థ్యం ఇస్తాడు దేవుడు. ఆల్రెడీ కేటాయించి ఉంచాడు, అది ప్రభువే చెప్పాడు. ఇప్పుడు వాగ్దానం ఇచ్చాడంటే ఏంటి దేవుడు? ఏమంటే ఇప్పుడు నీ రాకపోకలేంది నిన్ను యెహోవా నిన్ను కాపాడును అనేది దేవుడు మనకిచ్చిన బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. అది ఎవరికిచ్చాడు దేవుడు? ఎవరికిచ్చాడు? ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే అన్నాడు దేవుడు. ఎవరైనా దానికి వారసులే. అయితే నువ్వు దాన్ని కైవసం చేసుకోవాలంటే నీకంటూ కొన్ని నియమాలు తీర్మానాలు ఉండాలి. దేవుడు చెప్పిన నియమ ప్రకారంగా నువ్వు వెళ్ళాలి. అప్పుడు నువ్వు దాన్ని కైవసం చేసుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో మరొక వ్యక్తి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. నేను ఇంకా రెఫరెన్స్లు చెప్పను, టప్ మన లాగేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ఒకటే, తర్వాత చెప్తే ఇంకొక రెఫరెన్స్ చెప్తానేమో, జాగ్రత్తగా వినండి. 18:5 ఇక్కడ చూడండి, మరలా చూడండి. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతనిని ఎందుకు నియమించాడు? పోయిన చోట్లల్లా దావీదు ఏం చేస్తాడు? సుబుద్ధి కలిగి తన పనిలో ప్రవర్తనలో సుబుద్ధి అనేది ఎక్కడైనా కనిపిస్తుంది దావీదు జీవితంలో. ఆ కింద మనం చదివినప్పుడు చూడండి 14వ వచనంలో, మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి కలిగిన వాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా భయపడిన. 13వ వచనంలో పైన మనం చూసినప్పుడు, కాబట్టి సౌలు అతనిని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేశాను. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ముందు మనం చదివి 5వ వచనంలో ఏమని చదివాం? అతడు పోయిన చోట్ల సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాడు. కాబట్టి సౌలు యోధుల మీద అతనిని, సౌలు దావీదుకంటూ రాజ్యములో ఒక చోటిచ్చాడు దేవుడు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, కానీ సౌలు దగ్గరికి చేరి అక్కడ ఒక స్థానాన్ని పొందాడు. సౌలు యోధుల మీద సౌలు అతనిని నియమించాడు. అర్థమవుతుందా? అక్కడ ఒక స్థానాన్ని దావీదు సంపాదించడానికి కారణం ఏంటంటే, దావీదు పోయిన చోటలో సుబుద్ధి కలిగి పని చేస్తాడు, ప్రవర్తిస్తాడు. అతని తీర్మానం అది. ఏంటది? నేను ఎక్కడున్న కుదురుగా ఉండాలి, తీర్మానం ఉందా నీకు? ఎక్కడున్న మాటల కంట్రోల్లో ఉండాలి, తీర్మానం ఉందా నీకు? ఎక్కడున్న జాగ్రత్తగా ఉండాలి, తీర్మానం ఉందా? కొంతమంది ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్తే కలిసిపోతారండి. ఒక స్థిరత్వం ఉండదు, ఒక స్థిరత్వం ఉండదు. ఎక్కడికి వెళ్తే అక్కడ కలిసిపోవడమే. ఒక ప్రత్యేకమైన జీవితం ఉండదు. ఎవరు ఎలా ప్రవర్తించాలి? సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి, సుబుద్ధి కలిగి పని చేయాలి. దావీదుకి ఏ పని అప్పగించినా దావీదు చాలా సుబుద్ధి కలిగి చేసేవాడు. ఏం చేసేవాడు? ఇప్పుడు మన వాళ్ళకి పని అప్పగిస్తే అవ్వగొట్టేయాలి అంతే. ఏం చేయాలా? అవ్వగొట్టాలి. కానీ దాన్ని సుబుద్ధి కలిగి చేయడం లేదా. ఎక్కడికి వెళ్ళి పని చేసుకు రమ్మంటే పని చేసుకొచ్చామా లేదా అన్నదే తప్ప ఎక్కడికి వెళ్ళి సుబుద్ధి కలిగి ప్రవర్తించాలనేది దావీదు తీర్మానం ఏంటి తెలుసా? ఎక్కడున్న నా క్యారెక్టర్ ప్రవర్తన కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలా? ప్రవర్తన కాపాడుకోవాలి. నలుగురు ఉన్నప్పుడు నీ మాట, నలుగురు ఉన్నప్పుడు నీ చూపులు, నీ కదలికలు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నడవడిక, సమస్తము కూడా ఏమో కాపాడుకోవాలి. అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడు. చూడండి, అక్కడే కాదు, సౌలు దగ్గర పని చేసినప్పుడు సితార వంచన సుబుద్ధి కలిగి ఉన్నాడు. అక్కడ పని అప్పగితే నమ్మకంగా సుబుద్ధిగా చేశాడు. ఎక్కడికైనా పని నిమిత్తం బయటికి పంపిస్తే అక్కడ సుబుద్ధి కలిగి పని చేశాడు, ప్రవర్తించాడు. అంతేకాదు, అసలు స్టార్టింగ్ తన జీవితమే సుబుద్ధి కలిగిన జీవితం దావీదుది. తన చిన్న గొర్రెల మందను మేపుకున్నప్పుడు అక్కడే తన సుబుద్ధి కలిగిన ప్రవర్తన మనకు తెలుస్తుంది. ఎంత బాధ్యత కలిగినాడో తెలుసా దావీదు? మనం అనుకో గొర్రెలు మేపుకుని అని కాసుకుంటాం అనుకో, ఇలా వెనకాల నుంచి అని వచ్చిందనుకో, నువ్వేం చేస్తావు? కర్ర పడేసి, టవల పడేసి, ఇక లుంగి ఉందో లేదో ఆ హుసేన్ బోల్ట్ కూడా పరిగెత్తాడు. ఇంకొకటే రన్ను. ఆ వెనకాల ఫ్రెండ్ ఏమైపోయాడు, ఈడేమైపోయాడు, ఆలేమైపోయాడు, అమ్మేమైపోయింది, నానేపోయింది, నీకు ఏమీ లేదు. నేను వెళ్ళిపోయానా లేదా? అమ్మ వచ్చేసింది, ఆయన గాండ్రించుకోవటం వచ్చేసింది, ఆయన సింహం బాబాయ్. అవునా? దావీదు ఎంత సుబుద్ధి కలిగినాడు తెలుసా? నా మందను నేను కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజు వెలుగుబంటి వచ్చింది, ఒకరోజు సింహం వచ్చింది. ఏం చేశాడు? కర్ర వదిలేసి, క్యారేజ్ వదిలేసి, ఇసిరి పాడేసి అట్లనే వచ్చేసాడా? ఏం చేశాడు?
అది చదువుతూ ఉంటానండి, అయ్యి బాబా నాకు నరనరాల్లో నుంచి రేగిపోతూ ఉంటుంది ఉద్యమం. అది చదువుతున్నప్పుడే అక్కడ అంటాడు, అవి తీసుకుని వెళ్ళిపోతుంటే వెనకాల పరిగెట్టి దాని నోట నుండి, సింహం వెనకాల పరిగెట్టను, కుక్క వెనకాల పరిగెట్టు, నువ్వు కుక్క వెనకాల కుక్కెలా పరిగెడుతుంది, వెనక్కి అన్నదనుకో నీకు ఇంక అక్కడ అయిపోయింది ఇక. అవునా? కుక్క వరకు ఎందుకు, ఇంట్లోకి వెళ్ళకొచ్చిందాక మా నోళ్ళు వేసి గంతులు సింధులకు మామూలుగా ఉండవండి. అవునా? ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కూడా ఉండదు, అలా ఉంటుంది. ఎలకగాని వచ్చి కాలట్టుకుందా ఇంకా ఇలా చేకైపోతారు అంతే. అవునా కదా? ఎంత సుబుద్ధి కలిగినో తెలుసా? అరే నా మందలో ఉన్న ఒక్క మేక పిల్ల, ఒక గొర్రె పిల్ల కూడా మిస్ అవడానికి లేదు, ప్రాణాలకు తెగించాడు. సుబుద్ధి కలిగి పని చేయట్లో, ప్రవర్తించట్లో ప్రాణమైన పెడతాడు. దావీదు పరిగెత్తి 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 పట్టుకొని దాని గడ్డం పట్టి చీల్చి దాని నోట నుండి గొర్రె పిల్లను. నీకుందా తీర్మానం? చావనైనా చేస్తాను కానీ సుబుద్ధి కలిగిన ప్రవర్తన వదలను. నేను చెప్తున్నాను, నువ్వు ఎక్కడున్నా నీ పని సుబుద్ధి కలిగి చేసుకో, నమ్మకంగా చేసుకో. నీకంటూ ఒక స్థానాన్ని దేవుడు ఇస్తాడు, నీకంటూ ఒక స్థాయిని దేవుడు ఇస్తాడు, నీకంటూ ఒక గుర్తింపును దేవుడు ఇస్తాడు. అందులో సందేహం లేదు. ఈ రాత్రి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మాట అదే. దావీదుకి కూడా ఇంట్లో గుర్తింపు లేదు, యోసేపుకి ఇంట్లో గుర్తింపు లేదు, దానియేలుకి ఆ దేశంలో గుర్తింపు లేదు. కానీ గుర్తింపు లేకపోయినా వాళ్ళకి కొన్ని తీర్మానాలు ఉన్నాయి. ఏమున్నాయి? నీకు గుర్తింపు లేకపోయినా పర్వాలే, కొన్ని తీర్మానాలు పెట్టుకుని బతుకో లేపుతాడు దేవుడిని ఒక రోజు పైకి. చాలా సీరియస్గా తీసుకుని రాత్రి మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టిన మాటలని బ్రతకాలి పవిత్రంగా, రోషంగా. ఏలియా రోషంగా బ్రతికింది, దేవుడు ఏలియాను వదిలేశాడా? ఏర్పాటు చేసేసాడు. తనకు కావలసిన స్వాస్థ్యం, తనకు కావలసిన ఆహారం, తనకు కావలసిన సమస్తం ఎక్కడికక్కడే దేవుడు సిద్ధపరిచాడు. రోషంగా బ్రతుకుట నీ పని అయితే, నీ అవసరతలను తీర్చుట దేవుని బాధ్యత. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధంగా జీవించుట అది నీ ప్రయత్నం అయితే, అందుకు సహాయం చేసి నిన్ను గణపరచుట దేవుని యొక్క నిర్ణయం, ఆయన చిత్తం, ఆయన ఆశ. కనుక కొన్ని తీర్మానాలు తీసుకోండి. పవిత్రంగా బ్రతుకుతాను ఆయన, ఇదిగో నీ కొరకు రోషంగా నిలబడతాను. ఎలా నిలబడాలా? రోషంగా నిలబడాలా. నేను సుబుద్ధి కలిగి జీవిస్తాను. నువ్వు ఆలోచించు, నువ్వు కొన్ని తీర్మానాలు చేసుకు. ఈరోజు చివరికి ఒకే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను బైబిల్ నుంచి. నేను చెప్పేస్తున్నాను, రెఫరెన్స్ చూపించను, కానీ మనందరికి తెలిసిన మాట కాబట్టి నేను చూపించట్లేదు. యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెహోషువ మాట్లాడుతూ, మీరు ఎవరిని సేవింపకోరుకొనినను నేనును నా ఇంటి వారిని యెహోవానే. ఇది తీర్మానం అంటే, ఇది తీర్మానం అంటే. మీరు ఏం చేసుకుంటారో, ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, నేనును నా ఇంటి వారిని యెహోవానే. ఇది యెహోషువ తీర్మానం. కాబట్టి దేవుడు యెహోషువ కొరకు నిర్ణయించిన స్వాస్థ్య భాగమును యెహోషువ పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ యొక్క ఆధారాన్ని మీకు చూపిస్తాను బైబిల్లో. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 49వ వచనం నుంచి చదవండి. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టడం ముగించిన తర్వాత ఇశ్రాయేలీలు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును, అనగా ఎఫ్రామీయుల మన్య ప్రదేశములోనున్న తిమ్నా తెత్సరహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. తనకంటూ నిర్ణయించబడిన స్వాస్థ్యం యెహోషువ పొందాడే లేదా? ఎందుకు పొందాడు? యెహోషువ తీర్మానం లేనుడు కాదు. దారిలో మీరు ఎన్ని తందనాలు ఆడినా, దారిలో మీరు ఎన్ని వ్యాపారాలు చేసుకున్నా, దారిలో మీరు ఎన్ని ఆశలు వేసినా, నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాం. దేవుని మేము తిరుగుబాటు చేసినా, దేవుని వదిలేసినా, నన్ను వెనక్కిలాగాలని ప్రయత్నం చేసినా, నన్నే వదిలేసినా, మీరు ఏం చేసుకున్నా, మీరు ఎక్కడికి పోయినా, నేను నా ఇంటి వారి యెహోవాని సేవిస్తాం. ఇది యెహోషువ తీర్మానం. మీరు చూడండి బైబిల్లో తీర్మానం కలిగిన వాళ్ళందరినీ దేవుడు గణపరిచాడు. యోబు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలా చూస్తాను?
నాకు ఒక తీర్మానం ఉంది, నాకు ఒక నిబంధన ఉంది. ఏమని నిర్ణయం తీసుకున్నాడంటే యోబు, కన్యకను తదేకంగా చూడనయ్యా, ఆడపిల్లను చూడనని కాదు, తదేకంగా చూడనయ్యా, పై నుంచి కిందకి నేను చూడనయ్యా, వాళ్ళు బాడీ స్ట్రక్చర్ నేను చూడనయ్యా. ఎవరి తీర్మానం ఇది? యోబు చేసుకున్న తీర్మానం బట్టి దేవుడు యోబును వదిలేశాడా? శ్రమ కలిగిన రెండంతల ఆశీర్వాదమును. యోబు తీర్మానం చాలా బలమైనవి. మరణమగు వరకు యథార్థతను నేను ఎంత మాత్రం విడిచిపెట్టను, నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకుంటాను అని యోబు మాట్లాడాడు. ఎప్పుడు అన్నీ కోల్పోయిన తర్వాత అందరు నిందిస్తూ ఉంటే, లేనిపోని నిందలు వేస్తూ ఉంటే, ఈడా ఇటుది నిప్పు లేకుండా పొగొస్తుందా, మట్టి లేకుండా జమ్మోలుతుందా, వీడి పాపం చేయకుండా వీడికి ఇలాంటి పరిస్థితి దాపరెత్తాయా అని స్నేహితుల సూటిపోటి మాటలు మాట్లాడుతున్నా సరే నేను యథార్థతను విడిచిపెట్టినా. మీరు ఏమైనా మాట్లాడుకోండి, యథార్థత నా తీర్మానం. అపవిత్రమైన చూపులు చూడకూడదని నా తీర్మానం. నీతిగా బ్రతకాలని నా తీర్మానం. చచ్చిపోయినా చచ్చిపోతాను. భార్య అంటది, ఏమయ్యా ఎందుకు వచ్చింది చూతే మొత్తం కంపు, ఒళ్ళంతా పుండ్లు, రస్సి కారిపోతుంది, మూలుగుతున్నావు, ఏముంది నీలో, ఇంకేముంది, పట్టేముంది నీ ఒంట్లోనే. దేవుడు అనేవాడు ఉంటే దూషించి మరణము కమ్ము. ఎవరన్నారు? ఏమండే, పురుషులు ఎవరేమనుకున్నా పట్టించుకోరు, కానీ భార్య ఏమైనా అన్నదా? అవునా కదా? ఏమంటారు? నువ్వు కూడానా? ఏంటి ఆ నోరు లెగుతుంది నీకు? అవునా కదా? ఎవరేమన్నా పట్టించుకోరు, కానీ భార్య ఏమైనా అన్నదనుకో అసలు కృంగిపోతారండి. నా కట్టుకున్న భార్య దగ్గర కూడా నాకు విలువ లేకుండా పోయిందా? అవునా? భార్య అంటది, భార్య ఏం కోరుకుంటుంది భర్త విషయంలో? నువ్వు అలా ఉంటే కొంచెం ఇబ్బంది, కానీ కొంచెం సర్దేసుకో, దూషించు, నువ్వు దూషిస్తే నీకు మరణం వచ్చేస్తుంది, అలా చచ్చిపో, ముగించే యాత్ర. అప్పుడు ఏమన్నాడు యోబు? ఏయ్ మూర్ఖురాల అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లుగా నీవు ఎందుకమ్మా మాట్లాడుతున్నావు అలాగా? మనము దేవుని నుంచి మేలు అనుభవింప తగును కానీ కీడు అనుభవింప తగదా? ఏమి వండర్ఫుల్ వర్డ్. ఈరోజు నేను చెప్తున్నా, కొన్ని తీర్మానాలు పెట్టుకో. దావీదు తీర్మానాలు ఉన్నాయి. నేను దినమునకు 7 మార్లు ప్రభువును స్తుతిస్తాను, 3 మార్లు ఉదయం సాయంకాలం మధ్యాహ్నమున ఇదిగో నీ సన్నిధిలో నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. తీర్మానం లేని జీవితం, తీర్మానం లేని ఆత్మీయ జీవితం, తీర్మానం లేని బ్రతుకు, తీర్మానం లేని క్రైస్తవ్యము అది గతి తప్పిన చొక్కు వలె పోతుంది. తీర్మానం ఉండాలి. ఇన్ని తీర్మానములు కలిగినటువంటి దావీదు ఒకానొక రోజున సాయంకాలం వేళ ధ్యానించవలసిన వాడు, ప్రార్థించవలసిన వాడు మిద్ది మీదకెక్కి అటూ ఇటూ తిరుగుతూ స్నానము చేయుచున్న స్త్రీని చూచి, చేయకూడని పాపము, తీర్మానం వదిలితే గురి తప్పేస్తాం. ఈ రాత్రి ప్రభు చెప్తున్నారు, కొన్ని తీర్మానాలు చేసుకో. వాగ్దానాలు పొందుకుంటున్నావు, నెరవేరలేకపోవడానికి గల కారణం ఏంటంటే వాగ్దానం పొందుతున్నావు కానీ దానికి తగినట్టుగా నీవు జీవించట్లేదు. రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక స్వాస్థ్యం నేను ఇస్తాను, ఒక గొప్ప స్థానాన్ని నీకు ఇస్తాను, గొప్ప స్థితిని నేను నీకు ఇస్తాను, గొప్ప ఆధిక్యతను నేను నీకు ఇస్తాను, ఒక గొప్ప గుర్తింపుని నీకు ఇస్తాను. అయితే తప్పించుకో. నీవు ఏం చేయాలి? దేవుడు అంటాడు, ఇదిగో ఈ సంవత్సరంలో దేవుడు మీకు అందరికి కూడా కేటాయించబడిన ఆ స్థానాలు, ఆ పనులు, ఆ యొక్క ఆశీర్వాదాలు, స్వాస్థ్య భాగములు దేవుడు ఇస్తానని చెప్పాడు ఆయన. అయితే నీవు ఒక నియమముగా ముందుకు వెళ్ళు, కొన్ని తీర్మానాలతో ముందుకు వెళ్ళు. అప్పుడు నీవు దేవుని వాగ్దానములు నీ జీవితంలో కైవసం చేసుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తీర్మానాలు తీసుకొని వాగ్దానం పొందిన వారు దయచేసి గమనించండి. ఆ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరాలని తీర్మానాలు చేసుకోండి. బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. ఇవి నా మాటలు కాదు, ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నాడు. ప్రభు ఇచ్చిన ఉపదేశం ఇది, జాగ్రత్తగా వినండి. ప్రభు ఇచ్చిన మాట నీ జీవితంలో దేవుడు నీకిచ్చిన వాగ్దానం నెరవేర్చాలంటే, నీకు నిర్ణయించబడిన కేటాయించబడిన ఆ స్వాస్థ్యము, పని, మేలు, ఆశీర్వాదము నీకు దేవుడు అనుగ్రహించాలి అంటే తీర్మానం తీసుకో. కొన్ని తీర్మానాలు తీసుకో. ఇదేనా తీర్మానం లేకుండా వద్దు, తీర్మానం లేకుండా జీవించుకో. 40 రోజులు నిష్టగా ఉండి కొంతమంది తీర్మానం చేసుకుని మొక్క కక్క తిన్న మానేస్తే 40 రోజులు నువ్వు ఎప్పుడు మటన్ బిర్యానీ పెట్టినా తిన్నంటాడు అంతే. అదేంటది? అది 40 రోజుల తీర్మానం, అది 20 రోజుల తీర్మానం. కానీ బ్రతుకు కాలం అంతా ఒక తీర్మానం తీసుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు, తప్పక సహాయం చేస్తాడు.
ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నా జీవితంలో దేవుడు అలాగే సహాయం చేశాడు. ప్రభువా, పాప బంధకముల నుంచి విడిపించబడాలయ్యా, ఇంకెప్పుడు మరలా తిరిగి పాపమును చూడకూడదు. ఒక స్త్రీతో మాట్లాడేవాడిని ఫోన్లో. చివరిగా ఒక తీర్మానంలోకి వచ్చాను. ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభువా ఇంకెప్పుడు తనకు ఫోన్ చేయకూడదయ్యా. ఫోన్ చేసిన తనకి ఒకటే చెప్పాను, జాగ్రత్తగా వినండి, యథార్థంగా జరిగిన సంఘటన. ఒకటే చెప్పాను, ఇదిగో అమ్మ గుర్తుపెట్టుకో, ఈ ఫోన్ నుంచి, నా నెంబర్ నుంచి ఇంకెప్పటికీ నా ఫోన్ నీకు రాదు, నా స్వరం నీకు వినబడదు అని చెప్పా. ఫోన్ పెట్టా. మీరు నమ్ముతారో లేదో, ఇప్పటికీ నా స్వరం అటువైపు మళ్ళీ వినబడలా. ఇది తీర్మానం. 2015లో తీర్మానం చేసుకున్నాను, ప్రభువా ప్రతి విషయంలో నిన్నే అడగాలయ్యా, ఎవరిని అడగకూడదయ్యా. మా అమ్మగారు కూడా చాలాసార్లు, బాబు ఉన్నాయా, పర్లేదా, రెంట కట్టావా, డబ్బులు ఉన్నాయా అని అడుగుతారు మా అమ్మగారు. ఎందుకంటే చెప్తారు కదా, అమ్మ అంట కడుపు చూస్తుందంట. అమ్మ ఏం చూస్తుందండి? కడుపు చూస్తుంది. భార్య ఏం చూస్తుందంట? మీరే చెప్పండి. ఇంకా అయ్య బాబు, అమ్మేం చూస్తుంది? అమ్మేం చూస్తుంది? నానా తిన్నావా నానా, బాబు చంటుడా భోజనం చేసావా అంటది అమ్మ. భర్త అదే భార్య అయితే ఇంటికి రాగానే, జీతం వచ్చిందా, ఇదేంటిదే 15,000 కదా, 5,000 ఏమైపోయినాయి? అరే వచ్చిన అతను కొంచెం వేడి నీళ్ళు పెట్టి, నాన్న ఏమండి స్నానం చేయండి, కొంచెం భోజనం చేయండి, ముందు భోజనం చేయండి, తర్వాత మాట్లాడుకో. ఇవే రాగానే డబ్బులు తెచ్చావా, ఎంత తెచ్చావేంటిది, ఉన్నాయని ఏమైపోయినాయి, ఎక్కడ పెట్టేసావు, ఎక్కడ తగలెట్టేసావు, ఎక్కడ తాగేసావు, ఎక్కడ తినేసావు, ఎక్కడికెట్టేసావు, ఏం చేసావు? అవునా కాదండి? మా అమ్మగారు అంటే నా భార్య జోబు చూస్తుందని కాదు, ఇంట్లో డబ్బులు మేనేజ్మెంట్ నేనే. తను ఒక పాప ఏం తెలియదు, నిజంగా చెప్తున్నా, దైవ సాక్షిగా చెప్తున్నాను. నేను దాయమని ఇస్తే ఉంచే తప్ప అవి కూడా మళ్ళీ నేను తీసేసుకుంటాను. దాయమని ఎక్కువేమో 1,000 రూపాయలు ఏమో 200, 300 ఇస్తాను. మళ్ళీ అవసరం వస్తే నాన్న డబ్బులు ఎవరా అది తీసుకుంటాను. తను నేనే చూసుకుంటాను. అవి ఏం అడగదలే. మా అమ్మగారు అడిగేవారు, బాబు ఏమైనా ఉన్నాయా, అంత పర్వాలేదా, రెంట కట్టావా అంటే మా అమ్మగారికి ఎప్పుడు నేను చెప్పే సమాధానం తెలుసా, మమ్మీ నువ్వు నన్ను అడగకూడదు, నేను నీకు చెప్పకూడదు. ఎప్పుడు చెప్పలే. గతించిన సారి చాలాసార్లు చాలా కార్యాలను చెప్పగలను, ప్రభు వైపు చూసిన సందర్భాలు. నేను ఒక మాట చెప్తున్నా, ఒక తీర్మానం చేసుకుని ముందుకెళ్తున్నప్పుడు నీకు చాలా కఠినంగా ఉంటుంది, కానీ ఆ కఠినత్వంలోనే దైవ ప్రత్యక్షతలో, దైవ అనుభవాలు, దైవ సంబంధమైన స్పర్శ నువ్వు సమృద్ధిగా పొందగలుగుతావు. నేను అనుభవించినోడ్నే. ఒక 2 వారాలు ఇంట్లో బియ్యం లేవు, చాలా కష్టంగా ఉంది పరిస్థితి. కానీ దేవుడు ఎక్కడో హైదరాబాదులో ఉన్న ఒక సహోదరిని ప్రేరేపించి అక్కడ వాళ్ళ అమ్మగారికి చెప్పగా వాళ్ళు రైస్ ప్యాక్ తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఈ 2 వారాలు నేను ఎవరికి చెప్పలే, ఎవరిని అడగలే. మా అత్తయ్య గారు కూడా చాలాసార్లు అంటారు, దీవెన కుమార్ గారు, బాబు ఏమున్నా చెప్పండి, లేకపోతే చెప్పండి, అడగండి. ఆవిడ అడ్వాన్స్గా అంటుంది, అడగండి. మీ ఎదురుగా నేను చెప్తున్నా, ఆవిడ కూడా తెలుసు, ఆవిడ సమక్షంలో చెప్తున్నా, ఎప్పుడు ఎన్నడు ఒక్క రూపాయి అమ్మా లేదు ఇవ్వండి, ఒక్కరోజు నా బ్రతుకులో లేదు, ఏదైనా సరే. ఒక మాట చెప్తే ఎందుకు చెప్తున్నానంటే, నేను గొప్పనని కాదు, నువ్వు తీర్మానం చేసుకో, దేవుడు నిన్ను గణపరుస్తాడు. తీర్మానం చేసుకో, ప్రభువా పవిత్రంగా బ్రతకాలి, సుబుద్ధి కలిగి బ్రతకాలి, రోషంగా బ్రతకాలయ్యా, ప్రతిరోజు ప్రార్థన జీవితం కలిగి ప్రార్థన అనుభవం కలిగి బ్రతకాలి నాయన, నీళ్ళు నమ్మకంగా జీవించాలి, నిన్నే సేవించాలి. యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తామన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో చెప్తున్న ఒక మాట, తీర్మానం చేసుకో, ఒక మంచి తీర్మానంలోకి రాయి. రాత్రి దేవుడిని తీర్మానంలో స్థిరపరిచి బలపరుస్తాడు. మోకరించండి, ఒక్కసారి చిన్న మాట ప్రభుతో చెప్పండి, అందరూ మోకరించండి. దేవుడి మాటలు మన వెనుకలు దీవించి ఫలింపచేయును గాక.